ఎందుకు నరకబడింది? కొందరి జీవితాలు ఎలా కనబడుతుంటాయంటే ఒక వృక్షములాగా ఎదుగుతారు, పచ్చని చెట్టు వలె వారు ఎదుగుతారు. కొన్ని పరిస్థితుల కారణంగానో, వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న చేదైన అనుభవాలను బట్టో, లేకుంటే వారి సొంత నిర్ణయాలను బట్టో, వారి సొంత ఉద్దేశాలను బట్టో చాలామంది నరకబడి పెళ్ళగించబడిన అనుభవాలలో ఉంటుంటారు. మరలా నేను చెప్తుంటాను, మరలా గమనించండి. మనము చాలాసార్లు రోడ్డు మీద వచ్చేటప్పుడు మన స్నేహితులు చెప్తుంటాం ఏమనంటే, ఇప్పుడు మనము ఈ పోలిపాలెం వస్తున్నాం, మన ఇక్కడ మన ఊరు రాగానే కట్ట మీద 2 మర్రి చెట్లు కనపడతాయి. ఆమేన్, అవునా కాదా? మా చందవరం వెళ్ళేటప్పుడు మీకు చర్చ్ దగ్గర కొన్ని చెట్లు కనపడతాయి. ఇంకొంచెం డౌన్ లేక రాగానే ఒక చెట్లు అప్పుడు ఉండేటివి, ఇప్పుడు అక్కడ లేవు. ఒకప్పుడు మంచి పెద్ద చెట్టు అక్కడ ఉండేది, అది నరకబడింది, ఇప్పుడు అక్కడ చెట్టు లేదని మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ సర్వసాధారణం. కానీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన అంశాన్ని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఎందుకంటే వాక్యంలో ఇంతకుముందు దైవ సేవకులైనటువంటి యెషయా గారు ఒక మంచి ప్రార్థన చేశారు, చెవులు తెరవబడాలి. ద ఓపెన్ యువర్ ఐస్ ఇన్ దిస్ టైమ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద ఇయర్. నీ యొక్క చెవుల్లోనికి దేవుని వాక్యం వెళ్ళాలంటే మొదట నీకు తెరవబడిన ప్రత్యక్షత ఉండునుగాక. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, వృక్షము నరకబడిన ఎడల అని రాయబడింది. ఈ రాత్రి చాలామంది ఇక్కడ నరకబడిన అనుభవాలలో ఉన్నారు. ఒకప్పుడు బాగా ఎదిగిన జీవితాలు, ఒకప్పుడు బాగా బ్రతికిన జీవితాలు, ఒకప్పుడు బాగా ఫలభరితమైన జీవితాలు, అవి పరిస్థితుల కారణంగా నరకబడి చేదైన అనుభవాలలో మిగిల్చబడిన వాళ్ళు ఈ రాత్రి ఎక్కువ ఇక్కడ ఉన్నారు. 2, వారు వృక్షం వల్ల ఎదగబడిన తరువాత వారి యొక్క వ్యక్తిగత జీవితంలో అనేకమైన సమస్యలను బట్టి, వారి వ్యక్తిగత క్రియలను బట్టి, వారి అంతరంగంలో వేరు లేనందువల్ల, అనగా వాక్యమైన వేరు లేనందువల్ల వారు నరకబడి పెళ్ళగించబడిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. 3, ఒకప్పుడు ఆత్మ సంబంధంగా ఎదిగి, అనగా ఆత్మ సంబంధంగా ఎదిగి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆరంభించి ఇప్పుడు శరీరానుసారమైనటువంటి జీవితంలో పరిపక్వత పొందిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. నా మాట మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆత్మానుసారంగా ఆరంభించి మీరు ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులైపోతారని రాయబడింది. అంటే ఆత్మానుసారంగా ఆరంభించబడిన వారు, వృక్షము వలె ఎదిగిన వారు ఇప్పుడు వారు శరీరాశలను బట్టి, లోకాశలను బట్టి, లోక పద్ధతులను బట్టి, మనుషుని యొక్క కాఠిన్యమైన హృదయాన్ని బట్టి, దేవుని హృదయానికి అనగా వాక్యమును స్థానం ఇవ్వకపోవడం వల్ల నరకబడిన అనుభవాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క రాత్రికాల సమయంలో నరకబడిన ప్రతి వృక్షాన్ని చూసినప్పుడు మనకేమొస్తుందంటే అనుమానము, ఇది మరలా తిరిగి బతుకుతుందా? ఒకప్పుడు ఇక్కడ పెద్ద వృక్షం ఉండేదండి, ఇది మరలా తిరిగి బతుకుతుందా? వీళ్ళు ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం, మరలా వీళ్ళకి మంచి రోజులు వస్తాయా? ఒకప్పుడు వీళ్ళు బాగా జీవించిన కుటుంబం, ఇప్పుడు వీళ్ళకి మంచి రోజులు వస్తాయని చాలామంది నీ గురించి ప్రశ్నించచ్చేమో. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీ పట్ల దేవుడు ఒక మంచి సదుద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. వాట్ ఐ యామ్ థింకింగ్ అబౌట్ ఆఫ్ యు, ఐ నో దట్ ఆల్ దీస్ థింగ్స్. మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. దేవునికి నీ గురించినటువంటి ప్రతి పరిస్థితి ఈ రాత్రి దేవునికి తెలుసు. ఇక్కడ నా కూర్చైనా నీ కూర్చైనా దేవునికి మరుగైనది ఏదీ లేదు. అందుకే యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు గనుక ఆయనకు ఎవనను గురించి చెప్పనక్కర లేదు. యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూ అండ్ మీ. నిన్ను గురించి, నన్ను గురించి ఈ రాత్రి యేసయ్యకు చెప్పవలసిన అవసరం లేదు. యేసయ్యకు మనుషుని హృదయము తెలుసు. ఆమేన్. అందుకే దావీదు కీర్తన 139 1 నుండి 6 వచనాలు ఏమని రాయబడిందంటే, మన మనుషుని యొక్క నోటి మాట నాలుకొక రాక మునిపే ఆయన మాటను గ్రహించిన వాడై ఉన్నాడు. ఆమేన్. 2 తలంపులు పుట్టక మునిపే తలంపులు గ్రహించిన వాడై ఉన్నాడు. మనుషుని యొక్క ఆలోచన సరళి మస్తిష్కంలో నుంచి, నాడీ మండలంలో నుంచి, శరీరపు అణువణువులో నుంచి బయటకు రాక మునిపే మాటను సైతము గ్రహించగలిగిన వాడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆంతర్యం ఎరిగిన వాడు, నీ ఆలోచనలు ఎరిగిన వాడు, నీ స్థితిగతిని ఎరిగిన వాడు. నువ్వు ఎక్కడ నరకబడి నువ్వు మొద్దుబారిపోయావో కూడా దేవునికి తెలుసు. ఆయనకి మనుషుని హృదయం తెలుసు. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక గొప్ప వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వ్యక్తి యొక్క కారు చెడిపోయింది. కారు చెడిపోతే ఆ కారుని ఎంత స్టార్ట్ చేద్దామన్నా ఈ మంచు కాలంలో కుదరలేదు. ఏవేవో కదిలిస్తున్నాడు కానీ కారు స్టార్ట్ కావట్లేదు. ఈ లోపల ఆ దారిలో ఒక యవనస్తుడు వెళ్తూ ఉన్నాడు.
యవనస్తుడు వెళ్తుంటే అతను అన్నాడు, షల్ యు గివ్ ద స్మాల్ ఛాన్స్ టు మీ, ఐ విల్ రిపేర్ టు యువర్ కార్. నువ్వు నాకు అవకాశం ఇచ్చినట్లయితే పాడైన నీ కారుని నేను బాగు చేయగలుగుతాను అన్నాడు. ఆమేన్. ఆ వ్యక్తి అన్నాడు, పిచ్చోడా, ఈ కారు అప్పట్లోనే దాదాపు 8 లక్షల రూపాయలు. కాబట్టి ఈ కారు రిపేర్ చేయడం నీకు సాధ్యపడదు, ఎందుకంటే ఇది చాలా గొప్ప కారు. ఈ కారుని రిపేర్ చేయడం నీ వల్ల కాదు, కాబట్టి నీ దారి నువ్వు చూసుకో అన్నాడు. మళ్ళీ యవనస్తుడు అన్నాడు, షల్ యు గివ్ ద స్మాల్ పర్మిషన్ టు మీ, ఐ విల్ రిపేర్ దిస్ కార్. నువ్వు నాకు చిన్న అవకాశం ఇచ్చినట్లయితే నేను ఈ కార్ని రిపేర్ చేయగలను, నాకు అవకాశం ఇవ్వగలవా అని అన్నాడు. ఇతడు పదే పదే ఈ ప్రశ్న వేస్తుంటే అతడు అన్నాడు, నువ్వు రిపేర్ చేయను అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ కార్ యొక్క బ్యానెట్ను ఓపెన్ చేసి 2 నిమిషాలలో కార్ని స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. 2 నిమిషాల్లో కార్ని స్టార్ట్ చేశాడు. ఈ వ్యక్తికి ఆశ్చర్యమైపోయింది. అడిగాడు, ఈ కారు రిపేర్ చేయడం ఎవరు సాధ్యం కాదు, నువ్వు 2 నిమిషాలలో ఎలా రిపేర్ చేయగలవు, అసలు నీ పేరు ఏం పేరు అన్నాడు. అతను అన్నాడు, మై నేమ్ ఈజ్ బెంజ్, నా పేరు సహోదరుడైన బెంజ్. ఈ కార్ని కనుగొన్న వ్యక్తిని నేనే అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ కారును కనుగొన్న వ్యక్తిని నేనే. ఈ రాత్రి నీ హృదయాన్ని నిర్మించిన దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి బాధను, ప్రతి విధమైన అస్తవ్యస్తను గుర్తించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. చాలామంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది వారి ఇళ్ల వాకిళ్లలో కూర్చొని వింటున్నారు, మరి కొంతమంది ఇక్కడికి వస్తే ఇది క్రైస్తవ లేక సమాజ కూటం కదా, మేము రావడం ఎలాగని వారి ఇళ్ల వాకిళ్ళ దగ్గర కూర్చొని వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వింటున్నా నీ హృదయాంతరం గురించి ఈ రాత్రి ఆలోచిస్తున్న దేవుడు నేను ఇక్కడ ప్రకటిస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు అనగా దేని చేత ఉత్పన్నము కానివాడు దేవుడు. ఈ రాత్రి దేవునికి ఎవరు కావాలంటే నరకబడిన జీవితాలు కావాలి. ఈ రాత్రి ఎవరు కావాలంటే చేదైన జీవితాలు దేవునికి కావాలి. ఈ రాత్రి ఎవరికి దేవుడు కావాలంటే ఏ హృదయాలైతే శూన్యమైపోయాయో, ఏ హృదయాలైతే పగిలిపోయిన స్థితిలో ఉన్నాయో, ఏ హృదయాలైతే మోడుబరని స్థితిలో ఉన్నాయో ఆ హృదయాల పట్ల ఈ రాత్రి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దయచేసి నాతో పాటు చూడండి, యోబు గ్రంథం. నేను చెప్పిన సమయానికి ముగిస్తాను, మీరైతే రెఫరెన్స్లు తీయాలి, త్వరగా బైబిల్ చదవాలి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగంలో, నలు దిశల ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించును. మనుషుడు ఎందుకు నరకబడ్డాడనంటే నిరీక్షణ మనుషుడు కోల్పోయాడు. నిరీక్షణ అంటే నమ్మకము కోల్పోయాడు. నువ్వు చాలా వాటి కొరకు దేవుని సన్నిధిలో అడిగావు, అవి నీ జీవితంలో దొరకకపోగా నీకు విశ్వాసం కంటే అవిశ్వాసం ఎక్కువైపోయింది. దీనినే నరకబడ్డం అంటారు. దేవుని స్వస్థత మీద ఆధారపడ్డావు, కానీ దేవుని యొక్క స్వస్థతను ఎలా పొందుకోవాలో నీకు అర్థం గాక ఆ దైవికమైన స్వస్థతలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, ఆ యొక్క మాన్యతను గుర్తించలేక దేవుని స్వస్థత లేదు అని మాట్లాడడం ప్రారంభిస్తావు. ఇదే నరకబడిన అనుభవం. దేవుని యొక్క శక్తి ఒక జీవజలపు నదితో సమానము. అది ఎడారిలో ప్రవహించేటువంటి ఒక సెలయేర్లు, ఎడారిలో ప్రవహించేటువంటి ఒక జీవనది. కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో విశ్వసించిన వారి కడుపుల నుండి జీవజల నదులు ప్రవహించిందని రాయబడింది. ఆమేన్. జీవజల నది అన్నాడా, నదులు అన్నాడా? చెప్పాలి గట్టిగా. వాట్ గాడ్ సేస్ దట్ ఆఫ్ రివర్స్ ఆర్ రివర్. దేవుడు నది అన్నాడా, నదులు అన్నాడా? నదులు అన్నాడా, నది అన్నాడా? నదులు ప్రవహిస్తాయి. నీవు ఒక నదిని చూస్తేనే ఆశ్చర్యపడిపోతావు, కానీ విశ్వసించిన వాని కడుపులో నుండి జీవ జల నదులు ఈ రాత్రి ప్రవహిస్తాయని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ నరకబడ్డావో, ఎక్కడ ఎడారిలాగా నీ జీవితం ఉందో, ఎక్కడ అరణ్యంలాగా నీ జీవితం అంతా తారుమారైపోయిందో అక్కడ త్రోవను కలుగు చేయడమే కాదు, ఎడారి లాంటి నీ అస్తవ్యస్త జీవితంలో ఈ రాత్రి దేవుడు నదులు ప్రవహింప చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. దేవుడు నీ జీవితంలో నదులు ప్రవహింప చేయబోతున్నాడు. ఈ సంవత్సరం ఎడారి లాంటి అనుభవాలు దేవునికి కావాలి. అరణ్యంలాగా దారి కనబడకుండా నిశ్చలమైన స్థితిలో నిరీక్షణకు ఆధారం లేని జీవితాలు దేవునికి కావాలి. నిరీక్షణ లేని జీవితాలట, నలు దిశల విరగ్గొట్టబడిన జీవితాలు.
కొంతమంది సమస్యలు ఎలా ఉంటాయంటే, ఇటువైపు నుంచి ఒక సమస్య వస్తుంది, తట్టుకోలేరు. అటువైపు నుంచి ఒక సమస్య వస్తుంది, తట్టుకోలేరు. సేవకులు మాకైతే అటువైపు నుంచి ఒక సమస్య, ఇటువైపు నుంచి ఒక సమస్య, విశ్వాసుల నుండి సమస్య, మాకున్న బ్రాంచ్ సంఘాల నుంచి సమస్య, రకరకాల సమస్యలని మమ్మల్ని చుట్టూను ముట్టినప్పుడు మాకు అనిపిస్తుంది, ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళగలమా? సాధ్యపడుతుందా? సాధ్యపడము అది ఎలా ఉన్నా కూడా చాలాసార్లు పరిస్థితుల మీద ఆనుకోవడం ప్రారంభిస్తాం. కారణం ఏంటంటే మనం మనుషులం కనుక. దేవుని వాక్యం చెప్తుంది నలు దిశల ఆయన నన్ను విరగొట్టబడగా అని రాయబడింది. ఈ రాత్రి విరగొట్టబడిన జీవితాలు దేవునికి కావాలి. ఒక రోజున ఒక కుమ్మరివాడు, అందరూ జాగ్రత్తగా వినాలి, ఒక కుమ్మరివాడు ఒక 4-5 కుండలు తయారు చేసి పెట్టుకున్నాడు. ఒక్కొక్క కుండకు ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు. ఆ కుండకేమో తిరుపతి అని పేరు పెట్టుకున్నాడు, ఈ కుండకేమో యెషయా అని పేరు పెట్టుకున్నాడు, ఇంకొక కుండకేమో సురేష్ అని పేరు పెట్టుకున్నాడు, ఇంకొక కుండకేమో అక్కడ మరి దొరబాబు అని పేరు పెట్టుకున్నాడు, ఇంకొక కుండకేమో మరి సమీయల్ రాజు అని పేరు పెట్టు, ఇంకొక కుండకేమో రవీంద్రబాబు అని పెట్టుకున్నాడు, ఇంకొక కుండకేమో ప్రతి వానికి వాని పేరు చొప్పున ప్రతి కుండ మీద ఆయన ఒక పేరు రాసి పెట్టాడు. ఆమెన్. పేరు రాసి పెట్టి రోజు ఆ కుండలతో ఆయన మాట్లాడేవాడు. ఎవరు మాట్లాడేవాడు? ఆ కుమ్మరి తాను చేసుకున్న కుండలతో మాట్లాడేవాడు. ఇప్పుడు ఆ కుండలన్నీ కూడా కుమ్మరవాని యొక్క స్వరం కొరకు ఎదురు చూచేటివి. ఆమెన్. కుమ్మరవానితోనే సహవాసం చేసేవి, కుమ్మరవానితోనే జీవం కొనసాగించేటివి. ఎంత అద్భుతమైన సహవాసం అంటే అంత అద్భుతమైన సహవాసం. ఇక కుమ్మరవాని మాట వినగానే ఈ యొక్క కుండలన్నీ కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకొని చాలా ఇష్టంగా వచ్చి కుమ్మరవానితో సంభాషించేటివి, కుమ్మరవానితో సహవాసం చేసేటివి. కొద్ది రోజుల తరువాత అంటే భక్తిహీనగా మారిపోతుంది. మీరు అందుకే ఎప్పుడైనా ల్యాబ్లోకి వెళ్తే ఏమంటారంటే, నీకు ఉండవలసినంత శాతం రక్తం లేదమ్మా, నీకేమొచ్చిందంటే రక్తహీనత వచ్చిందంటారు. ఆమెన్. బ్లడ్లెస్ అయింది, నీకు 12% ఉండాలి, ఇప్పుడు నీకు 9% వచ్చింది, కాబట్టి రక్తహీనత వచ్చిందమ్మా అని అంటారు. రక్తహీనత అంటే అర్థం ఏంటి? రక్తం ఉంది బిడ్డ నీకు, కానీ ఉండవలసినంత మోతాదులో నీకు రక్తం లేనందువల్ల రక్తహీనత వచ్చింది. ఆమెన్. నీకు భక్తి ఉంది, కానీ భక్తి ఉండవలసినంత మోతాదులో లేదు కనుకనే భక్తిహీనత లోపలికి వచ్చింది. ఓయ్ నిన్నే, భక్తి ఉన్నది కానీ భక్తి ఉండవలసినటువంటి మోతాదులో, భక్తి ఉండవలసినటువంటి స్థాయిలో లేనందువల్ల నీ జీవితంలోకి భక్తిహీనత వచ్చింది. కనుక ఆ భక్తిహీనత నలు దిశలు నేను విరగొట్టబడినప్పుడు నువ్వు నిరీక్షణాధారాన్ని కోల్పోతున్నావు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, ఏ హృదయాలైతే దేవుని మీద నిరీక్షణను కోల్పోతున్నాయో, ఏ హృదయాలైతే సడలిపోతున్నాయో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారో, ఎవరైతే దేవునితో సహవాసాన్ని కోల్పోయారో, ఎవరైతే అంతరంగంలో న్యూన్యత కలిగి దేవుని కొరకై వైరాగ్యం కలిగి జీవించబడలేకపోతున్నారో, వారందరినీ రాత్రి దేవుడు తాకబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రతి హృదయాన్ని రాత్రి దేవుడు తాకబోతున్నాడు, ప్రతి అంతరంగాన్ని దేవుడు తాకబోతున్నాడు, ప్రతి మస్తిష్కమైన ఆలోచన దేవుడి రాత్రి సరళి చేయబోతున్నాడు. ఈ కుండలు భక్తిలో నుంచి ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు చెప్పరే, భక్తిహీనతలోకి వచ్చాయి. భక్తిలో నుంచి ఎక్కడికి వచ్చాయి? భక్తి నుంచి. 1వ తరగతి 2వ తరగతికి వెళ్ళాల్సిన వాడు 1వ తరగతి నుంచి బేబీ క్లాస్కి వచ్చినట్టుగా ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ 1వ తరగతి నుంచి బాలబడికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ డిగ్రీ చదివే కుర్రోడిని నేను ఇప్పుడు బాలబడికి పంపించాను అనుకోండి, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నవ్వుతారు. అరే నీ స్థాయి ఏంటి? నువ్వు విడిచిపెట్టిన స్థాయి ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాత్రిని అడుగుతున్నాడు, నువ్వు బ్రతకవలసిన స్థాయి ఏంటి? ఇప్పుడు బ్రతుకుతున్న స్థాయి ఏంటి? నువ్వు ఒకప్పుడు నీ ప్రార్థన జీవితం ఏంటి? ఇప్పుడు నీ ప్రార్థన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నీ వాక్య ధ్యానం ఏంటి? ఇప్పుడు నీ వాక్య ధ్యానం ఏంటి? ఒకప్పుడు దేవుని కొరకు జీవించిన విధానం ఏంటి? ఇప్పుడు దేవుని కొరకై లోకాశల కొరకు పరిగెత్తడం ఏంటి? ఒకప్పుడు దేవుని కొరకు, దేవుని స్వరం కొరకు నిదానించి ఎదురు చూచిన నీవు ఇప్పుడు దైవ స్వరాన్ని కోల్పోతున్నావు. నిన్నేమనాలి? ఈ రాత్రి ఇక్కడ చాలా మంది జీవితాలు విరగొట్టబడి వృక్షము వలె పెళ్ళగించబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. వృక్షము వలె పెళ్ళగించబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కుండలు కూడా భక్తిలో నుంచి భక్తిహీనతలోకి వెళ్ళిపోయి ఆ కుండలన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకున్నాయంటే, భలే వాళ్ళండి బాబోయ్, ఇప్పుడు దాకా ఆయన చెప్పినట్టు విని ఇక్కడ దాకా వచ్చింది, కాబట్టి మనం ఒక్కసారి దొనకొండ దాకా వెళ్ళి లేదా దర్శి దాకా వెళ్ళి చూసేస్తే బాగుంటుంది. ఆమెన్. ఎవరికి వచ్చింది ఆశ? కుండలకు వచ్చి. ఎవరికి వచ్చింది? సహవాసంలోను కుండలు, చర్చిలో ఉండాల్సిన కుండలు, వాక్యం వినవలసిన కుండలకి ఒక్కసారిగా లోకంలో ఉన్న ఆశల వైపు మరులుకొల్పాయి. ఈ ఒకరోజు నేరుగా వెళ్ళి కుమ్మరవాన్ని ఏమడిగాయంటే, అయ్యా మాకు కోరిక పుట్టింది, ఆ కోరిక ఏంటంటే మేము దర్శి దొనకొండ చూసి రావాలి. హల్లెలూయా.
చూసేస్తే పర్వాలేదు, లోకము దాని ఆశ దాని నటన గతించిపోతున్న దేవుని వాక్యం చెప్తుంటే వీడు లోకములో వాటిని వెతుకుతున్నాడంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు ఏమొచ్చిందంటే శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం వచ్చింది. ఈ మూడు కలిగి వీడు వెతకడానికి వెళ్తానంటే ఆ కుమ్మరి చెప్పాడు, వద్దు బిడ్డ, నువ్వు వెళ్ళావంటే పాడైపోతావు. లోకం భయంకరంగా ఉంది. లోకంలో ఎక్కడ చూసినా దైవ క్రమం లేదు, పాపం ఉంది. ఆజ్ఞాతిక్రమే పాపం కనుక అది నీ అంతరంగంలోకి వస్తే నువ్వు పాడైపోతావు. కాబట్టి నీ జీవితంలో కాస్త లోకమునకు దూరంగా జీవించానంటే ఈ కుండలన్నాయి పల్లెవాడు అండి. నువ్వు ఒక్కసారి దర్శి చూసి వస్తే ఏమన్నా అయిందా? ఒక్కసారి ఏంటి కుమారక్క దొనకొండలో చూస్తే ఏమన్నా అయిందా? మేము వెళ్తాం అన్నాయి, మేము వెళ్తాం అన్నాయి. చాలామంది చూడండి, కాస్త భక్తి ఎక్కువైతే వాడు ఎలా అయిపోతాడంటే, నేను ఎలా చెప్పాలి, చెరువులో చేపలు ఎంత ఫాస్ట్గా ఎగిరి పడతాయో అంత ఫాస్ట్గా ఎగిరి పడుతుంటారు. దానికి కారణం ఏంటంటే ఉదయాన్నే వలేసి పడతాడని వాడికి తెలుసు. హల్లెలూయా. ఎవరికి తెలుసు? ఆ రాత్రికి చేపలకి తెలుసు, రేపు ఉదయాన్నే చేపల వాళ్ళు వచ్చి మమ్మల్ని వలేసి పట్టుకెళ్తున్నారని. వలేసి పట్టుకెళ్ళే చేపలకి ఎగిరే అలవాటు ఎక్కువ ఉంటుంది. ఈ రాత్రి దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ చేపలు క్షమించండి, ఈ కుండలన్నీ భీష్మించుకొని కూర్చున్నాయి. కుమ్మరివాడు బ్రతిమిలాడి చెప్పాడు, బోధించి చెప్పాడు, కఠినంగా చెప్పాడు, అయినా వాటికి అర్థం కాలేదు. నీకు అర్థం కానట్టే వాటికి అర్థం కాలేదు. ఇక అన్నాయి, ఇక మీకు మాకు సంబంధం లేదు, మేమింకా నువ్వు వేరు నేను వేరు అన్నాం. అదే కదా చేసేది. మనం ఏమంటాం? దేవుడు ఇచ్చినంత వరకు దేవుడు, నువ్వు అడిగింది ఇవ్వకపోతే, నువ్వు కోరుకుని దొరకపోతే, నువ్వు అడిగింది నీ జీవితంలో పొందకపోతే మాకు దేవుడు ఏం చేయలేదయ్యా అంటుంటాం. ఈ కుండలు ఏం చేశాయంటే ఆ కుమ్మరివానితో సహవాసం కోల్పోయి ఏమీ మాట్లాడకుండా మౌనం అయిపోయాయి. ఆ రాత్రి ఒక దొంగోడు వచ్చాడు. ఆ రాత్రి దొంగోడు రాగానే బాగా గమనించాలి, దొంగోడు రాగానే వాక్యంలో రాయబడింది యోహాను సువార్త 10వ అధ్యాయంలో, వాడు దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును కుమ్మరివాడు వచ్చిందని రాయబడింది. అయ్యగారు లేపు ఒకసారి, పరలోకం పోతున్నాడు. ఈ శుభకార్యంలో ఎందుకు? ఇప్పుడు ఏం రాయబడిందంటే అక్కడ ఆ నాశనము చేయుటకు, హత్య చేయుటకు, పాడు చేయుటకు ఎవరు వస్తాడట? దొంగ వస్తాడట. ఇప్పుడు ఆ దొంగ నేరుగా రాగానే ఈ కుండలను అంటున్నాయి, అరవకు, ఎందుకంటే కొత్త వ్యక్తి వచ్చాడు. ఈ విషయం మనం వెళ్ళి కుమ్మరివానికి చెప్తే ఆయన అలర్ట్ అయిపోయి వీడిని రానియకుండా చేస్తాడు. మనం ఇప్పుడు అందరం కామైపోతే ఆ వచ్చిన వాడు దొంగ కనుక మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మనం బయట వెళ్ళి బజారు జీవితంలో చాలా హ్యాపీగా బతకచ్చని అన్ని ఊవిర్లు ఊరుతున్నాయి. దొంగోడు రానే వచ్చాడు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దొంగిలించాడు. ఈ కుండలన్నాయి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపో బాబు. ఏమన్నాయి కూడా చెప్పాలి గట్టిగా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపో అన్నాయి. వెంటనే ఈ కుమ్మరివాడు అత్యాశక్తుడు కనుక అన్నిటినీ ఒక దగ్గర సంచిలో, గోను సంచిలో మూట కట్టుకొని నెత్తిని పెట్టుకొని నేరుగా వెళ్ళిపోతున్నాడు. ఈ కుండలు అనుకుంటాయి, అబ్బా ఆ ఇంట్లోంచి బయటపడ్డాం, ఇక అది చాలు. హల్లెలూయా. అతని సహవాసం నుంచి బయటపడ్డాం, ఇంకా అది చాలు. ఇంక క్రమంలోంచి బయటపడ్డాం, అది చాలు. ఇప్పటిదాకా నిబద్ధత కలిగి దేవుని కోసం వైరాగ్యం కలిగి బ్రతికి ఆధ్యాత్మిక జీవితంలో చింతన కలిగి బతికాం. ఈ రోజు మనకు స్వతంత్రం దొరికిందని కుండలన్నీ ఎగిరెగిరి గంతులు పడుతున్నాయి. వాడు సరాసరి దొనకొండ సంతలోకి వెళ్ళాడు. సంతలోకి వెళ్ళగానే ఆ మూటిప్పి ఈ కుండలన్నీ ఒక వరుసన పెట్టాడు. ఈ కుండలన్నీ ఒక వరుసన పెట్టాడు. ఒక్కొక్కడు వచ్చి అడుగుతున్నాడు, ఈ కుండ ఎంత? అర్థమవుతుందా? తాగుబోతుడు వచ్చి అడుగుతున్నాడు, ఈ కుండ ఎంత అని అంటే అలా అంటున్నాడు, ఎంతో ఒక ఎంత తీసుకెళ్ళాయి అన్నాడు. ఆ తాగేవాడు ఈ కుండను తీసుకెళ్ళి బ్రాందీ షాప్లో పెట్టాడు. మీకు బాగా అర్థమై ఈ పాటికి. కళ్ళు తాగేవాడు వచ్చాడు, వాడన్నాడు, అయ్యా మాకు కుండలు తక్కువయ్యాయి కాబట్టి 2 కుండలు మాకు ఇవ్వు అన్నాడు. ఈ కుండలు అన్నాయి, మేము వచ్చేస్తాం, మీతో పాటు మేము వచ్చేస్తాం. ఈ 2 కుండలు కూడా ఆ కల్లోడు తీసుకెళ్ళి కళ్ళు షాప్లో పెట్టాడు, కళ్ళు కొట్లో పెట్టాడు. అర్థమైందా? గుడ్. ఆ తరువాత ఇంకొకడు వచ్చి నాటకశాలల్లో, రకరకాల సినిమా హాళ్ళల్లో అక్కడక్కడ చలింద్రాలు పెడతారుగా, చలింద్రాల కోసం కొనుక్కెళ్ళి వాటిని అక్కడక్కడ పెట్టేశాడు. మిగిలిన కుండలకు ఎక్కడో అనుమానం కలుగుతుంది, అరే వెళ్ళిన కుండలు వెనక్కి రావట్లేదు, వీడు దొంగోడై ఉన్నాడు, మనల్ని అందరినీ రూపాయికి 10 రూపాయికి అమ్మేస్తున్నాడు, మనల్ని విలువలేని జీవితాలు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి మనం ఎదిరించి అడగాలని ఒక కుండ ధైర్యం చేసి వెళ్ళి అడిగింది, ఏయ్ నీ కథ నాకు తెలుసు, నువ్వు మమ్మల్ని అందరినీ ఊరికి అమ్మేస్తున్నావు, మా యజమానుడు మమ్మల్ని ఎంతో విలువ పెట్టి కొనుక్కుంటే నువ్వు మమ్మల్ని ఊరికనే పైసాకి 10 రూపాయికి అమ్మేస్తున్నావు ఏంటి అని అనగానే ఒక్కసారిగా తన్నాడండి ఆ కుండని. తన్నగానే ఆ కుండ ముక్కలు ముక్కలైపోయింది.
ఎలా అయిపోయిందంటే మన భాషలో ఏముంటుంది, పిచ్చిలుగా ఏముంటుంది. యా తెలుగు బాగొచ్చుగా మీకు, తెలుగు తెలియమా తమిళ్ తెలియమన్నమ్మా, ముక్కలైపోయింది. ఇక మిగిలిన కొండలన్నీ అరే బ్రదర్ తల పగిలిపోయింది, కాళ్ళు పోయాయి, ఈ యొక్క దొంగోడు వీడిని తన్నేశాడు అని వాడిని కట్లు కట్టి ఆడ కూర్చోబెడితే రక్తం కారిపోతుంది. మిగిలిన కొండలన్నీ ఏడుస్తున్నాయి, అన్నా మనం తప్పు చేశాము, తమ్ముడు మనం తప్పు చేశాం, అక్క మనం తప్పు చేశాం, మన యజమానుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు, మన యజమానుడు మనల్ని ఎంతో అమూల్యంగా చేసుకున్నాడు, మన యజమాని విడిచిపెట్టి ఈ దొంగోడుతో వచ్చాం. అందుకే మన జీవితాలు, కొందరు జీవితాలు అటువైపు అమ్మబడ్డాయి, మరికొందరు జీవితాలు లోకంలో అమ్మబడ్డాయి, మరికొందరు జీవితాలు పతనావ్యవస్థలోకి వెళ్ళిపోయాయి. ఇక మిగిలింది మన జీవితాలే. మనం ఇప్పుడు ఏం చేద్దామని ఏడుస్తూ ఆ సంతలో కూర్చొని రోధిస్తున్నాయి. ఈ లోపల కొద్దిసేపటికి ఆ కుమ్మరివాడు ఆ కుండలని ఎవరో దొంగిలించారని తెలుసుకొని, ఒకవేళ ఈ సంతలో ఎక్కడైనా కనబడతాయని వాటిని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎక్కడో దూరంగా ఈ కుండల యొక్క శబ్దం వినబడుతుంది. అయ్యా మమ్మల్ని కాపాడు, అయ్యా మా మీద కనికరం చూపించు, అయ్యా మా మీద దయ చూపించు అని ఎక్కడో మూలుగుతున్న శబ్దాలు వినబడుతున్నాయి. కుమ్మరివాడికి తన కుండల యొక్క స్వరం తెలుసుకొనక పరిగెత్తుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళి చూస్తే అన్నీ పగిలిపోయి ఉన్నాయి, అన్నీ విచ్చలవిడిగా చెదిరిపోయి ఉన్నాయి. కుమ్మరివాడు అన్నాడు, ఎందుకు మీ స్థితి ఏర్పడింది, ఎందుకు మీకు ఈ దుస్థితి ఏర్పడింది అని అంటే, అయ్యి బాబోయ్ నీ మాట కాదని వచ్చేసామండి, నీ వాక్యాన్ని కాదని వచ్చేసామండి, నీ బోధన పక్కకు పెట్టి వచ్చామండి, నలుదిశలు విరగొట్టబడిన తర్వాత నిరీక్షణ ఆధారం పెళ్లగించబడినట్టు మా జీవితాలన్నీ పెళ్లగించబడ్డాయి. ఈ దొంగ చేతుల్లో పడి మా జీవితాలన్నీ పతనమైపోయాయి. ఇక మమ్మల్ని బాగుపరిచే వాళ్ళు ఎవరయ్యా అని ఏడుస్తూ ఉంటే ఆ కుమ్మరివాడు అన్నాడు, మీరు భయపడకండి, మిమ్మల్ని నా స్వహస్తాలతో చేసుకున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. మిమ్మల్ని నా స్వహస్తాలతో చేసుకున్నాను. ఐ విల్ మేడ్ బై ఓన్ మై హ్యాండ్స్. నేను నా స్వహస్తాలతో మిమ్మల్ని నేను చేసుకున్నాను. మీ కొరకై నేను మూల్యం చెల్లించి మిమ్మల్ని విలువ పెట్టి కొంటానని మరలా వాటిని విలువ పెట్టి ఆ దొంగవాని చేతిలో నుంచి వాటిని కొనుక్కున్నాడు. వాటిని కొనుక్కొని మంచి కుండలన్నీ వెళ్ళి మూట కడుతుంటే ఆ పగిలిపోయిన కుండ ఏడుస్తుంది. ఇక నేను పనికిరాను, నేను ఇంకేమాత్రం కూడా అర్హుణ్ణి కాను, ఇక నేను వచ్చినా నా యజమానుడికి నేను ఏమాత్రం ప్రయోజకుడు కాదు, కాబట్టి నా జీవితం ఇంక అంతే అని ఆ ఓడిపోయిన కుండ ఆ సంతలో ఏడుస్తుంటే ఆ యజమానుడు అన్నాడు, భయపడకు, నేను కూడా నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను. కొట్టు చప్పట్ల గట్టిగా. నేను కూడా నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను. వెంటనే ఈ పగిలిన కుండను కూడా ఒక చిన్న కవర్లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. కుండలన్నీ వాటి స్థానంలో నిలబడి పశ్చాత్తాపడుతున్నాయి. కానీ పగిలిన కుండ అనుకుంటుంది, నేను ఎలా పనికొస్తాను ఇక నా యజమానుడికి నేను ఎలా పనికొస్తాను? ఒకప్పుడు అందమైన నా జీవితం అంతా నిర్జీవంగా మార్చబడింది. అనేక సార్లు నా జీవితంలో నిరీక్షణకు ఆధారం లేకుండా నేను కోల్పోయాను. ఇక నా యజమానిని సంతోషపెట్టలేను, ఇక నా జీవితం ఇక అంతే అని ఆ పగిలిన కుండ ఏడుస్తూ ఉంటే ఆ యజమానుడు ఆ పగిలిన కుండ తీసుకొని ఎక్కడెక్కడైతే అది పగిలిందో అక్కడెల్లా కీలు పూసి దాన్ని మట్టితో మళ్ళా తిరిగి నిర్మించడం ప్రారంభించాడు. హల్లెలూయా. అందమైన దారం తీసుకొచ్చి ఆ పగిలిన కొండ చుట్టూ చుట్టడం ప్రారంభించాడు. అందమైన దారం చుట్టి ఆ యొక్క కొండ చుట్టూ చుట్టుతుంటే ఆ కొండ అంటుంది, అయ్యా నాలాంటి వాడు నీకెందుకు పనికొస్తాడయ్యా, నాలాంటిది నీకెందుకు పనికొస్తున్నాయనంటే ఆ కుమ్మరివాడు నోరెత్తి మాట్లాడక మౌనంగా దాని చుట్టూ ఆ రంగులు దారం చుడుతున్నాడు. ఆ కొండను మళ్ళా నిర్మించుకొని దాని నిండా ఇసుకతో నింపి దాని లోపల 2 గులాబీ మొక్కలు నాటాడు. ఇంకొద్దిసేపటికి అది అందమైన పుష్పాలు పూస్తుంటే వచ్చే వాళ్ళకి, చూపుర్లకి అందరికీ ఆకర్షిస్తుంది. అందరూ అంటున్నారు, అరే ఒకప్పుడు పగిలిపోయిన జీవితము ఇప్పుడు ఎలా ఇది పుష్పించగలుగుతుంది, ఒకప్పుడు ఇది ఓడిపోయిన జీవితము ఇప్పుడు ఎలా ఇది మంచిగా ఇది పరిమళించగలుగుతుంది, ఒకప్పుడు విసర్జించబడిన జీవితము ఇది ఎలాగ సాక్ష్యం కాపాడుకోగలిగిందని అందరూ అంటుంటే ఆ యొక్క కుండ ఏడుస్తూ చెప్తుంది, నాలో ఏమీ లేదు, నన్ను తిరిగి మరలా కట్టిన నా దేవుని చేతిలో నా జీవితం ఉన్నది. మరలా నన్ను తిరిగి కట్టిన నా దేవుని చేతిలో నా జీవితం ఉన్నది.
ఈ రాత్రి నిరీక్షణకు ఆధారం వల్లే, వృక్షం వల్లే పెళ్ళగించబడిన జీవితాలు తిరిగి మరలా దేవుని చేతిలోకి రావాలి. ఈ రాత్రి పెళ్ళగించబడిన ప్రతి చేదైన అనుభవాలు దేవుని హృదయంలో అనగా దేవుని హస్తంలోకి రావాలి. ఈ రాత్రి నిర్జీవంతో నింపబడిన జీవితాలు జీవమగలని దేవుని చేతిలోకి రావాలి. ఈ రాత్రి అవిశ్వాసంతో నింపబడిన జీవితాలు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు యొద్దకు రావాలి. ఆయన వద్దకు వస్తే నీ జీవితంలో ఆయన ఒక నిర్మాణాత్మక క్రియను ఈ రాత్రి యేసయ్య చేయగలడు. ఆమేన్. ఇప్పుడు విరగ్గొట్టబడ్డానికి మొదటి కారణం ఏంటంటే నలు దిశలో విరగ్గొట్టబడి వృక్షము వల్లే పెళ్ళగించబడ్డారు. రెండవదిగా చూడండి నాతో పాటు యోబు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. ఎగతాళి చేయువారు నా యొద్దకు చేరి ఉన్నారు, వారి పుట్టించు వివాదములు నాకు కన్నులకు ఎదురుగా ఉన్నవి చాలండి. ఎగతాళి చేయువారు నా యొద్దకు వచ్చారు. ఈ రాత్రి నరకబడిన అనుభవాలలో రెండవ అనుభవం ఏంటంటే అనగా ఎగతాళి చేయువారి మధ్యలో చాలామంది జీవితాలు ఎగతాళి చేయబడుతున్నాయి. ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉందంటే ఎగతాళి చేయబడుతున్న వారి మధ్యలో ఒక ఎగతాళిగా నీ జీవితం కనబడుతుండొచ్చు. నువ్వు ఎక్కడైతే అపహాస్యం చేయబడుతున్నావో, ఎక్కడైతే నిందించబడుతున్నావో, నిందించే ప్రజల మధ్యలో నీ యొక్క హృదయంలో ఆ జనుల యొక్క నిందను భరిస్తూ అనుక్షణం నువ్వు వేదనకు గురవుతున్నావేమో. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, నీవు కన్నీళ్లు విడిచింది నేను చూచి తిని. ఈ రాత్రి ఎదలో బాధను అనుభవిస్తున్న ప్రతి హృదయము దేవునికి తెలుసు. కన్నీటి హృదయాలు దేవునికి తెలుసు. అంతకంటే ఎక్కువగా ఎగతాళి చేయబడుతున్న జీవితాలు దేవునికి తెలుసు. ఈ రాత్రి దేవుడు ఒక ప్రశ్న వేయనిము, బిడా నువ్వు ఎన్నిసార్లు ఎగతాళి చేయబడ్డావో దేవునికి మరుగై ఉండలేదు. ఎన్నిసార్లు నువ్వు అపహాస్యం చేయబడ్డావో దేవునికి నీ అపహాస్యాలు మరుగై ఉండలేదు. నిన్ను గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఎవరెవరైతే ఎగతాళి చేసి నిన్ను మాట్లాడారో, ఎవరైతే నీ జీవితం గురించి తృణీకరించి మాట్లాడారో వారందరి ఎదుట దేవుడు ఒక ప్రణాళిక కలిగి నిన్ను మాత్రమే ఈ రాత్రి ఈ కూటానికి తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు నిన్ను మాత్రమే ఈ కూటానికి తీసుకొచ్చాడు. నిన్ను మాత్రమే దేవుడు ఒక ఉద్దేశం కలిగి నేను నిర్మించడానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం దయచేసి. యోబు గ్రంథము అనగా 17వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణము సమసిపోయిను, నా దినములు తీరెను, నా సమాధి నా నిమిత్తము సిద్ధమైనది, ఎగతాళి చేయువారు నా యొద్దకు చిన్న. సమాధి నా యొద్ద సిద్ధమైనది అంటే అర్థమైంది, చావుకు నేను దగ్గరైపోయాను. సమాధి నాకు సిద్ధమై ఉన్నది. ఈ రాత్రి నువ్వు ఈ వాక్యం వింటున్న నీవు చాలాసార్లు అనుకుంటుండొచ్చు, అయ్యా నా జీవితంలో ఇక చావే నాకు పరిష్కారం, ఇక నేను చనిపోతే బాగుంటుంది, ఈ అప్పుల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ భయంకరమైనటువంటి శాతానుడు వేసిన సంఖ్యల యొక్క ఆ యొక్క ప్రణాళికల నుంచి నేను బయటికి రాలేకపోతున్నానని నువ్వు చాలా రోధిస్తూ ఉండొచ్చు. నీ నిమిత్తం సమాధి సిద్ధం చేయబడ్డానికి కాదు, ఈ రాత్రి యేసు ప్రభు ఇక్కడికి వచ్చింది. సమాధిలోనికి ఉన్న నిన్ను బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట గట్టిగా. సమాధిలో నిలిచి ఉన్న జీవితాలు సైతం యేసయ్య మాటకు లోబడి బయటకు వచ్చాయి. మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న నా జీవితం ఒకప్పుడు సమాధికి సిద్ధమైన జీవితం. శ్రీకాళహస్తి తిరుపతిలో నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క మంచి నిష్ణాతులైనటువంటి మనుషుల మధ్యలో నేను ఆ శ్లోకాన్ని చెప్పుకునేవాడిని. ఏసా సర్వేశా ఏషా సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. అంత నిష్ట కలిగిన వ్యక్తిని, నా జీవితంలో నీకులాగానే దూరంగా నిలబడి యేసు ఎవరోనని వినడానికి కూడా ఇష్టపడిన వ్యక్తిని, నీకులాగానే నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యానికి హృదయాన్ని ఇవ్వక అనగా నా చెవిని తెరవబడక హృదయంలో దేవునికి స్థానం ఇవ్వక కఠినపరచబడిన వ్యక్తిని, అడు చూసిన తాయుతులు, అడు చూసినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క క్షుద్ర శక్తులని నా శరీరంలో తాండవించేటివి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ, భయంకరమైనటువంటి క్షుద్ర శక్తుల చేత నా శరీరం అంతా నింపబడింది. ఎందుకంటే మేము శ్రీకాళహస్తిలో తిరుపతిలో జీవించేవాళ్ళం. శ్రీ అనగా సాలిపురుగు, కాళ అనగా సర్పము, హస్తి అంటే ఏనుగు. దక్షిణ కాశీలో పుట్టానని నేను ఎంతగానో గర్వించేవాడిని. నేను దక్షిణ కాశీలో పుట్టాను అనుకునేవాడిని. కానీ నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు.
నా జీవితం అంతా సమాధికి సిద్ధపడినట్టుగా నా జీవితం ఉండేది. నా జీవితం నిరీక్షణకు ఆధారం లేని జీవితంగా మారిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు. కుక్కలు దించిన ఇస్తర కంటే ఘోరమైన జీవితంగా నా జీవితం మారిపోయింది. రకరకాల క్షుద్ర శక్తులు, రకరకాల మాంత్రిక శక్తులు, రకరకాల తాంత్రిక శక్తులని నా శరీరాన్ని పట్టి పీడించడం వల్ల నేను అనారోగ్యానికి గురైపోయాను. నా జీవితం అంతకంటే ఎక్కువగా మతి చెల్లించిపోయి పిచ్చివాడిని అయిపోయాను. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. అంతటి నత్తివాడిని అయిపోయాను. తీరా నా జీవితంలో ఆలోచనలు ఎక్కువై పిచ్చితనం అయిపోయి ఏ ఊరు పడితే ఆ ఊరు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కాలక్రమేణా నాకు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ. పక్షవాతం వచ్చి నడి వీధిలో నేను ఇలాగ నడుచుకుంటూ తిరిగేవాడిని. నన్ను చూసిన వాళ్ళందరూ కురీపి అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ ఇతడు ఒక నిస్సహాయ జీవితం అని అన్నారు. పూలెమ్మని చోట కట్టెలు అమ్ముకోవడం చేతగాక సూసైడ్ చేసుకొని చావుకు లోనయ్యి నడి బజార్లో పడిపోతే నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పడవేశారు. ఆ ధర్మాసుపత్రిలో నన్ను దాదాపు 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. పోస్ట్ మార్టం రూమ్ పక్కనే, ఆ శవాల గది పక్కనే నన్ను పడేశారు. డాక్టర్లు చెప్పారట, ఇక ఈ అబ్బాయి బ్రతకడం సాధ్యం, ఇంక ఏమాత్రం కూడా సాధ్యపడదు, అంతగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇతని పరిస్థితి అయిపోయింది. ఈ విష ప్రభావం తన శరీరం అంతా పాకిపోయింది, ఇతడు బ్రతకడం కుదరదని చెప్పారట. 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. 2 వ్యక్తులు నా యొద్దకు వచ్చారు. వాళ్ళు వచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. బాబు అని తట్టి లేపుతుంటే ఎక్కడో లోయల గుండా ప్రయాణిస్తే ఆ ప్రతిధ్వని ఎలా ఉంటుందో అటువంటి ప్రతిధ్వని నా యొక్క చెవులో ఎక్కడో వినబడుతుంది. వెంటనే నా శక్తినంతా కూడగట్టుకొని నేను కళ్ళు తెరిచి చూస్తే 2 వ్యక్తులు నా మంచం ముందు నిలబడి ఉన్నారు. నా కొక్కి మంచం ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే ఒక కరపత్రాన్ని తీసుకొచ్చి నా చేతికిచ్చి, బాబు ఇది చదువు, ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన్ను నమ్మితే నువ్వు రక్షించబడతావు, ఈ పత్రిక తీసుకో అన్నారు. నేను అన్నాను, వద్దు, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మీకు బాగా తెలుసు, 3 కోట్ల మంది ఉన్నారు, మాకు వద్దని చెప్పాను. అయినా వాళ్ళు అన్నారు, లేదు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, నువ్వు హృదయాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, దయచేసి ఈ యొక్క కాగితాన్ని మాత్రం నీ దగ్గర పెట్టుకో అన్నారు. చాలా అయిష్టంగా నేను ఆ కాగితం తీసుకొని నా యొక్క గుడ్ల మూట తలగడ కింద పెట్టుకున్నాను. వాళ్ళు ఏదో కొన్ని మాటలు చెప్పారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి నేను అనుకుంటున్నాను, ఈ రాత్రి మరలా నేను చనిపోవాలి. నేను సగం చచ్చిపోయిన నా దేహంతో నేను ఏం చేయగలను? సగం కాలిన శరీరం ఏ రీతికైతే సమాజానికి పనికిరాదు, సగం చచ్చిన దేహం కూడా ఎవరికి పనికిరాదు. కాలు చేయి అలాగే చచ్చిపడిపోయింది, నోటి మాట రావట్లేదు, జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది, నడవడం సాధ్యపడడం లేదు. ఇక నేను ఎవరికి పనికి వస్తాను? నా జీవితంకి ఎవరికి ఇంకా ఇష్టపడుతుంది? కాబట్టి నేను చనిపోవడం క్షేమం అనుకొని మరలా నా తలగడి కింద ఉన్న ఆ గుడ్డల మూట తీసుకొని నా ముఖం మీద గట్టిగా పెట్టుకొని అదుముకునేశాను. అర్ధరాత్రి సమయంలో ఆ గుడ్డల మూట తీసుకొచ్చి నా ముఖం మీద పెట్టి గట్టిగా అదుముకునేశాను. ఈ కొద్దిసేపట్లో గాలిలో పత్తి దూది తేలినట్టుగా నా శరీరంలో నుంచి ఆత్మ తేలిపోతుంది. ఇక కొద్దిసేపట్లోకి ఆత్మ నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. నేను చూస్తూనే ఉన్నాను. ఆ రోజుల్లో 10 రూపాయల బల్బులు ఉండేవి. 10 రూపాయల బల్బులు ధర్మాసుపత్రిలో మనకు తెలుసుగా, 10 రూపాయల బల్బులు ఉండేటివి. ఆ 10 రూపాయల బల్బు వైపు చూస్తూ ఉన్నాను నేను. ఉన్నట్టుకుండా ఆ 10 రూపాయల బల్బులో నుంచి, ఆ వెలుగులో నుంచి తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ వెలుగులో నుంచి అమాంతంగా నా యొద్దకు వచ్చి నిలువెల్లా నన్ను ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నేను లేచి నిలబడగానే కేకలేస్తుంటే మా నానమ్మ, ఆమె వెంటనే ఒక లాందర్ బుడ్డి తీసుకొని వచ్చి ఆ యొక్క బల్బుల్లో కనబడక ఆమె పరీక్షించి చూస్తుంటే నేను అంటున్నాను, నా కాళ్ళు చేయి తిరిగి మరలా పనిచేస్తుంది, నా కాలు పనిచేస్తుంది, చెయ్యి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే అన్నాను. ఆ వెలుగులో నుంచి ఒక హస్తం రావడం నేను చూచాను. ఆ హస్తం నన్ను తాకింది.
అని చెప్తుంటే ఆమె అన్నది, అది యేసుప్రభు అయి ఉంటాడులే, యేసుప్రభు అయి ఉంటాడులే అని చెప్పింది. ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను తాకాడన్నది ఎంత నిజమో, ఇదే చందవరంలో నుంచి 3 యవనస్తులను తీసుకెళ్ళి మా మందిరంలో పెట్టుకున్న వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేశా. వాళ్ళు ఈరోజు ఇదే యెషయా సంఘానికి ఒక ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉన్నారు. హల్లెలూయా. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆ యొక్క కళాశ్రీ మందిరానికి చందర్మలో ఉన్నటువంటి మా సహోదరులందరూ వచ్చేవాళ్ళు. అందుకే రక్త సంబంధం కంటే ఎక్కువ అనుభూతి నాకుంది. అంతగా వీరి కోసం నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే పాస్టర్ యెషయా గారి యొక్క నాన్నగారు ప్రకాశం గారు అయ్యగారు, ప్రకాశం అయ్య గారు దాదాపు కళాశ్రీకి 3 సార్లు వస్తే 3 సార్లు ఆయన నా దగ్గర చిన్న గుడిసెలో మేము ఉంటే అక్కడ ఉండేవాడు మాతో. బిడ్డా, అందుకే నేను మొదట చెప్పా, నాకున్న రక్త సంబంధులు మీరని. ఆ రుణానుబంధాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము. ఆరంభ జీవితాలలో మీ రక్షణ కొరకు కన్నీరు కార్చి, మీ రక్షణ క్షేమం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేశా. నా దేవుని కృప ఏంటంటే, ఎక్కడో విరిగి నలిగిపోయిన నా జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఈరోజు ఏ రీతికైతే కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా పెట్టాడో, నా యేసయ్య కూడా ఈ రాత్రి అనేక జీవితాల్లో సాక్ష్యంగా కట్టబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అనేక జీవితాలు తిరిగి లేవనెత్తబోతున్నాడు. అనేక జీవితాలు తిరిగి మరలా నిర్మించబోతున్నాడు. అనేక జీవితాల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. భయపడుకో. సమాధి నీ కొరకు సిద్ధమైందా? సమాధిలో నుంచి బయటికి రావడానికి ఈ రాత్రి దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఒకవేళ ఎగతాళి చేసే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారా? ఎగతాళి చేసే వాళ్ళు ఎదుట నా దేవుడు తిరిగి మరలా నిన్ను బతికించబోతున్నాడు. ఒకవేళ అపహాస్యం చేసే వాళ్ళు ఎదుట నిలబడి ఉన్నావా? వారి ఎదుట దేవుడు మరలా నీ చిరునామాన్ని, నీ కుటుంబం యొక్క ఆ పరిస్థితిని అంతటి దేవుడు తిరిగి పునరుద్ధరించడం ప్రారంభించబోతున్నాడు. అందుకే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఇంగ్లీష్ రాయబడింది, ఫ్రమ్ దిస్ డే ఐ షల్ బి బిగర్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ హీథన్స్, ఐ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ ద ఫేస్. ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు ఓడిపోయావో, ఏ బంధువుల ఎదుటైతే నీ జీవితం అంతా శూన్యమైపోయిందో, ఎవరి ఎదుటైతే నిరీక్షణకు ఆధారం లేకుండా పెళ్లగించబడ్డావో, ఎవరి ఎదుటైతే ఎగతాళి చేయబడ్డావో, వారి కన్నుల ఎదుట ఈ రాత్రి నా యేసయ్య నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా యేసయ్య తిరిగి మరలా నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నా యేసయ్య తిరిగి మరలా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మరలా నీ జీవితం పట్ల దేవుడు ఒక నిర్దేశకమైన ప్రణాళిక కలిగి మరలా నిన్ను జీవింప చేయబోతున్నాడు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, అనగా హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, నిశ్చయముగా నేను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి నిన్ను మర్చిపోడు. అంతకంటే ఎక్కువగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, నువ్వు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నిన్ను ఎక్కిస్తాను. ఈ రాత్రి ఎవరెవరైతే ఓడిపోయిన జీవితాల్లో ఉన్నారో, ఎవరైతే కృంగిపోయి ఇక్కడికి వచ్చారో, ఎవరైతే కన్నీటిమయంగా వచ్చారో, ఎవరైతే సమాధి లాంటి అనుభవాల్లో వచ్చారో, వారందరి కొరకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఉంచబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఒక ఉన్నతమైన స్థానాన్ని నీ కొరకు, నీ బిడ్డల కొరకు దేవుడు ఉంచునుగాక. తిరిగి మరలా దేవుడు నిన్ను జీవింప చేయునుగాక. మరలా జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తిరిగి మరలా నీకు అనుగ్రహించునుగాక. 3వ విషయం చెప్తున్నాను, చూడండి నాతో పాటు. యోబు గ్రంథం అనగా 19వ అధ్యాయం నరకబడిన జీవితాలు ఎలా ఉంటాయో 3వదిగా చెప్తున్నాను. చూడండి దయచేసి నాతో పాటు. 13వ వచనం. ఆయన నా సోదరి జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు కేవలం నాకు అన్యులయ్యిరి అని రాయబడింది. ఈ రాత్రి దేవుడట సోదరి జనము అని అంటే రక్త సంబంధులు, తోబుట్టువులు అని అర్థం. సోదరి జనం అంటే మనతో ఉన్న సహోదరులు, మన జనాంగం. మీకు అద్భుతమైన మాట చెప్తాను. నేను పాస్టర్ సురేష్ అన్న గారు ఆరాధన చేసేటప్పుడు దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షతను నేను స్పష్టంగా చూడగలిగా. ఈ లోపల యెషయా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు, ప్రభువా, ఏ రీతిగానైనా తన స్వజనులందరూ రక్షించబడాలని అన్న హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి నీకు వందనాలు అన్నాడు. గమనించారా మీరు? సోదరి జనమనంటే స్వజనులు, రక్త సంబంధులు, సమీపస్తులు, దూరస్తులు అని రాయబడింది. ఈ రాత్రి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా సోదరి జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు కేవలం నాకు అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయినారు. ఈ రాత్రి మరువబడిన జీవితాలు ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. ఒకప్పుడు అందరూ నిన్ను ప్రేమించారు, ఇప్పుడు నీ పరిస్థితి కాస్త దిగజారిందని ఒకవేళ నిన్ను మర్చిపోయి ఉండొచ్చేమో.
ఒకవేళ నీ స్థితి కాస్త తగ్గిందని ఒకవేళ మనుషులు నిన్ను పక్క పెట్టి ఉండొచ్చేమో. ఒకప్పుడు నేను బంధువుల్ని ఇంటికి ఎడతెగకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు నీ స్థితి కాస్త ఆర్థికంగా క్షీణించిందని, ఒకవేళ నీ ఆరోగ్యం క్షీణించిందని, ఒకవేళ నీ స్థితిగతులు కాస్త తగ్గాయని, ఒకవేళ నీ బంధువులు ఇంటికి రాకుండా ఆగారేమో. ఇది కూడా నరకబడిన అనుభవమే కాదు. నీ బంధువులందరూ నీకు దూరం అవ్వడం కూడా నరకబడిన అనుభవమే కాదు. నీ సోదరి జనమే నిన్ను అసహించుకోవడం, నీ సోదరి జనమే నిన్ను అవమానించడం, నీ సోదరి జనమే నిన్ను కాదని వేరొక చర్చికి వెళ్ళడం, నీ సోదరి జనమే నిన్ను కాదని నీ కుటుంబాన్ని విడిచి వేరొక దగ్గరికి వెళ్ళడం, అది నీకు అవమానమే కాదు. నరకబడ్డం అంటే మనుషులు ఇన్ని రకాలుగా నరకబడుతుంటారండి. రాత్రి బంధువుల్ని ఎదుకు రాకుండా ఆగిపోయి ఉండొచ్చు. ఒకవేళ నీ సోదరి జనులే నీకు దూరం అయిపోయి ఉండొచ్చు. ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు, నెలవరులు అంటే బాగా ఎరిగిన వాళ్ళే నిన్ను చూసి ముఖం చాటేసుకొని పక్కకి వెళ్ళిపోతుండొచ్చు. ఒకవేళ నీ ప్రాణ స్నేహితులే నిన్ను మర్చిపోయి ఉండొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నరకబడిన నిన్ను తిరిగి మరలా చిగురింప చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నరకబడిన నిన్ను, ఎక్కడెక్కడైతే నువ్వు పెళ్ళగించబడ్డావో, ఎక్కడైతే నువ్వు నరకబడ్డావో, ఎక్కడైతే బంధువులకు దూరం అయిపోయావో, ఎక్కడైతే నువ్వు ప్రాణ స్నేహితులు మర్చిపోయి నిన్ను ఒంటరివాణ్ణి చేశారో, వారందరూ ఎదుట నా దేవుడు తిరిగి మరలా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నీకు అర్థం కావట్లేదు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాను. ఆ ప్రాంతానికి పరిచర్యకి వెళ్తే అక్కడ ఒక ముసలామె ఆ రాత్రి సువార్త విని, అప్పట్లో బస్సులు లేవుక, ఎర్ర బస్సులు ఉండేటివి. ఇప్పుడు కదా ఆధార్ టికెట్లు ఉంటే ఆడవాళ్ళకి పర్మిషన్ అయిపోయింది, ఉండడం లేదు. అందుకే మగవాళ్ళు ఎవరు కూడా ఆడవాళ్ళని ఏమనకూడదు. హల్లెలూయా. అంటే ఒక ఆమెని ఇంటర్వ్యూ చేశారండి. నేను నిజం చెప్తున్నా, ఇంటర్వ్యూ చేశారు. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నాడు అని స్టార్టింగ్లో ఆధార్ టికెట్లు ఫ్రీ అయ్యి ఎక్కుతున్నారుగా, ఆ టైంలో అడిగితే నేను తిరుపతిలో టిఫిన్ చేశా, కాళహస్తిలో భోజనం చేశా, విజయవాడలో రాత్రికి వెళ్ళి డిన్నర్ చేస్తాననింది. ఫ్రీ టికెటు. ఆ చెప్పిన మాట ఏంటంటే తిరుపతిలో టిఫిన్ చేసిందంట, కాళహస్తిలో మధ్యాహ్నం భోజనం చేసిందంట, విజయవాడకి వెళ్ళి రాత్రి నేను డిన్నర్ చేస్తాను, నాకేం కొదువు లేదయ్యా అని చెప్పింది. అట్టయిపోయారు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఒక్క మొగలు అయినప్పుడు సీట్లో కూర్చొని పోతున్నారండి. చెప్పండి, ఒక్కరను కూర్చొని పోతున్నారా? మహాతల్లులు పుణ్యం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రాత్రి ఎవరెవరైతే నిన్ను మర్చిపోయారో, ఎవరైతే నిన్ను అసహించుకున్నారో, ఎవరైతే నిన్ను విడిచి పక్కకి వెళ్ళిపోయారో, వారందరూ ఎదుట దేవుడు తిరిగి మరలా నిన్ను పునరుద్ధరించబోతున్నాడు. ఆమేన్. దేవుడు మరలా పునరుద్ధరించబోతున్నాడు. నేను ఆ ఊరికి వెళ్తే ఆ ఊరిలో సువార్త చెప్పారు. సువార్త చెప్పిన తర్వాత లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. 5 గంటలకు లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నేను ఆ ఊరు అరుగు మీద కూర్చొని ఉన్నాను. అరుగు మీద కూర్చొని అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ఆమె వచ్చి అన్నది, బాబు ఇక్కడ కూర్చుంటే ఎవరు అన్నం పెడతారు, నువ్వు కాస్త ఆ లోనికి వెళ్ళి ఎవరైనా అక్కడ ఎవరైనా నీకు భోజనం పెడతారన్నారు. నాకు భోజనం అవసరం లేదమ్మా, నేను యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చాను, లాస్ట్ బస్ వెళ్ళిపోయింది, నేను ఇక్కడే ఉండి ఉదయం వెళ్తాను, నేను ఈ అరుగు మీదే పడుకుంటానని చెప్పాను. ఆ అరుగు పంచన మీద నేను పడుకొని ఉన్నాను. ఈ లోపల ఆమె ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి పూజలో కూర్చునింది. ఆ పూజ కూడా ఏంటంటే బ్రహ్మంగారు భక్తురాలు ఆమె. ఇంత పొడవు జడ ఉంది, ఆ జడంతా కూడా జడలుగా కట్టుకుపోయింది. ఆమె అలా కూర్చొని పూజ చేయడం ప్రారంభించిపెట్టింది. పూజ చేస్తుంటే చాలాసేపు పూజలో ఉన్నది. నేను కూడా అనుకుంటే నేను కూడా పోయి కూర్చుంటే బాగుంటుంది. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మేము. ఏమ్మా వెళ్ళండి. నేను వెంటనే వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే ఆమె, భక్త ఎవరు నాయనా నువ్వు అనింది. అమ్మ నేను నీ పూజ చూసి నేను ఆశ్చర్యపడిపోతున్నాను, నేను కూడా నీతో కలిసి కూర్చోవాలనుకుంటున్నాను, కూర్చో నాయన అని చెప్పింది. కూర్చోగానే కొద్దిసేపు ఆమె 4-5 పాటలు తంబూరు తీసుకొని ఆ సొరకాయ బుర్రలో పాటలు పాడడం ప్రారంభించింది. పాట పాడిన వెంటనే నేను అన్నాను, నేను కూడా ఒక పాట పాడతాను అవ్వ అన్న. ఏమన్నా, నేను కూడా ఒక పాట పాడతాను అనగానే ఆమె అన్నది, నువ్వు పాడతావా పాట అని. నేను కూడా ఒక పాట పాడతానమ్మా అన్న. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను. పాడండి నాయన, భోజనాలు ఉన్నాయి, పాడండి.
నీవైతివయ్యా నా కొండ నీవేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవేసయ్యా యేసయ్యా 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 యేసయ్యా. ఆ పాట అంతా అయిపోయే లోపల నేను కళ్ళు తెరిచి చూస్తే ఆమె గిలగిలగిల కొట్టుకుంటుంది. ఆ వేసిన ముగ్గులో ఆమె పూజ గదిలో గిలగిల కొట్టుకుంటుంది. వెంటనే నా చుట్టుపక్కల వాళ్ళందరూ బైరాగవ్వకి దెయ్యం పట్టింది, బైరాగవ్వకి దెయ్యం పట్టిందని అందరూ వచ్చేసారు. అందరూ రాగానే మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క దేవత తమ తమ పేర్లు చెప్పి ఆమెలో నుంచి దాదాపు 4 రకాల దురాత్మలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోగా నా అన్నది, అయ్యా పెద్ద పెద్ద గుదిబండలు నా శరీరం నుంచి తొలగిపోయినంత ఆనందం కలిగింది. ఇంతటికీ నువ్వు పాడిన దేవుడు ఎవరయ్యా అని చెప్పింది. నేను అన్నాను, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రోజున 4 మాటలు యేసు ప్రభువు గురించి చెప్పా. అవ్వ ఏం చేసిందంటే, మీలా కాదండి, మీలా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఆ పెద్దరికం వేరు, ఆ రాజరికం వేరు. ఆ వెంటనే ఇంట్లోకి వెళ్ళి అంత రాగి సంగటి త్వరగా చేసి, మట్టి కుండలో అంత రాగి సంగటి చేసి, ఆ ఇంటి వెనకాల ఒక మామిడి చెట్టు ఉంటే 2 మామిడి పిందులు కోసుకొని రోట్లో ఒక్కులు తొక్కులుగా దంచి అంత కూరగిన్నెలో, అర్థమైందా, ఇంత చిట్టు నూనె పోసి అన్ని ఉద్దుపు పావాలు వేసి దాన్ని సెగబెట్టుకొని ఆ రోటి పచ్చళ్ళు వేసి తీసుకొచ్చి నాకు చేసిన సంగట్లో వేస్తూ, నాయన ఒక్క నిమిషం ఆగు, పక్కింటికి వెళ్ళి అంత చిట్టు నెయ్యి తీసుకొస్తానని చెప్పి నెయ్యి తీసుకొచ్చి ఆ పచ్చళ్ళు వేసి అంత అన్నం పెట్టి, ఇప్పటికి నేను అటువంటి అన్నాన్ని తినలా. హల్లెలూయా హల్లెలూయా. ఆ భోజనం అయిపోయిన తర్వాత ఆ రాత్రిని అరుగు మీదే పడుకున్నా. అవకు సువార్త చెప్పా, వెళ్ళిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఆమె యేసు ప్రభువుని నమ్ముకునింది, రక్షించబడింది, బాప్తిసం తీసుకునింది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆమె రోజు ఒక ప్రార్థన, ఆమెకు నిషాని చదువు లేదు, ఆమె రోజు ఒక ప్రార్థన చేసేది. మా ఊరి పొలిమేరలో ఒక చర్చ్ ఉండాలి, మా ఊరి చివరిలో ఒక చర్చ్ ఉండాలి. హల్లెలూయా. మా ఊరు పొలిమేరలో ఒక చర్చ్ ఉండాలి, మా ఊరి చివరిలో ఒక చర్చ్ ఉండాలి. నా యేసయ్యే ఆరంభమై ఉండాలి, నా యేసయ్యే అంతమై ఉండాలని ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన పుణ్యమాని ఈరోజు ఆ ఊరిలో ఒక చర్చి, ఆ ఊరి చివరిలో ఒక చర్చి. హల్లెలూయా. ఆమె పేరు శంకరమ్మ. ఆమె పేరు ఏం పేరు? శంకరమ్మ. ఆమెకి బాప్తిసం ఇచ్చిన నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను చూద్దామని వెళ్ళాను. చూద్దామని వెళ్తే మంచం మీద పడింది. ఆమె అంటుంది, నాయన నాకు రేపటి రోజున పరలోకంలో ఒక రథం దిగొస్తుంది, ఆ రథమికి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చి నన్ను భూస్థాపితం చెయ్యనింది. వాళ్ళ కోడలు అంటుంది, ఆ తిక్కలు దట్టనే మాట్లాడదులే మణిబాబు గారు, అది జావదు పట్టదు. కొన్ని రోజుల నుంచి ఈ మాట చెప్తుంది. ఇప్పుడు నువ్వు వచ్చావుగా ఆత్మీయ తండ్రివి, అందుకే ఏదోదో మాట్లాడుతుంది, ఆమె జావదులే అంది. నాకు అర్థమైంది ఈమె ఆత్మతో మాట్లాడుతుందని. అందుకే ఆత్మానుసార్లు ఆత్మ విషయం మీద మనసు ఉంచెదరు, శరీరానుసార్లు శరీర విషయం మీద మనసు ఉంచెదరు. ఆమె ఆత్మానుసారంగా మాట్లాడుతుందని నాకు అర్థమైంది. వెంటనే నేను అలాగే నమ్మా, నువ్వు చెప్పింది చేస్తాను అని చెప్పి అన్నాను. సరిగ్గా ఆమె నాతో ఏం చెప్పిందంటే, నేను 3వ రోజున నా కొరకు పరలోకంలో ఒక రథం రాబోతుంది, ఆ రథమికి నేను వెళ్ళిపోతాను, నువ్వు వచ్చి నన్ను భూస్థాపన చేయాలని చెప్పింది. ఆమె నాతో చెప్పిన రోజు నుండి 3 రోజులు లెక్కించుకొని వెళ్తే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అవ్వ మహిమలోకి వెళ్ళిందని. హల్లెలూయా. నిల్య ఆమెను భూస్థాపన చేశానన్న మాటే కానీ ఇప్పటికీ సురేష్ అన్న నా మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఆమెలాగా సమయాన్ని తారీఖును చెప్పి చనిపోయేంత భక్తిని నువ్వు కలిగున్నావా? ఆమెలాగా తారీఖును, సమయాన్ని, రోజును, గడియనంతగా చెప్పి పరలోకానికి వెళ్ళినంత భక్తిని నువ్వు సంపాదించుకోగలిగావా? నువ్వు మారాలి. ఈ రాత్రి వృక్షము వల్లే నరకబడిన నిన్ను దేవుడు మరలా చిగురించడానికే ఇక్కడ తీసుకొచ్చాడు. నీ ఆత్మీయహీనతలో నుంచి, నీ భక్తిహీనతలో నుంచి రాత్రి నీ భక్తి లేక మార్చడానికే దేవుడు ఇక్కడికి వచ్చాడు. నీ శరీర కార్యంలో నుంచి నువ్వు ఆత్మ సంబంధమైన కార్యంలోకి రావడానికే దేవుడు ఇక్కడ నిన్ను తీసుకొచ్చాడు. ఈ రాత్రి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. చాలామంది ఏడుస్తుంటారు భార్యల విషయంలో,
చదవండి నాతో పాటు దయచేసి యోబు గ్రంథం నాతో పాటు ఆ మాట చదవండి. 17వ వచనం. నా ఊపిరి 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. ఇది నరకబడ్డం అంటే. చివరకు భార్య దగ్గర కూడా ప్రేమ లేదు కొంతమందికి. నన్ను క్షమించండి. భర్త దగ్గర కూడా కొంతమందికి ప్రేమ లేదు. ఒకరికొకరు ప్రేమానురాగాలు కరువైపోయాయి ఈ రోజుల్లో. మనుషులు ఉన్నారన్న మాటే కానీ గోడ మీదకి ఫోటో వెళ్ళేదాకా అర్థం కాదు ప్రేమ అంటే ఏమిటో. అర్థమవుతుందా? గోడ మీదకి ఫోటో వెళ్ళడమో, ఊర్లో ఫ్లెక్సీ కట్టినప్పుడు తెలుస్తుంది అందరికీ. అబ్బా ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి చచ్చిపోయాడు రా బాబుని. గోడ ముందు ఫోటో చూసి ఏడ్చుకొని ఎవరికి ఫలం అండి? ఈ రాత్రి దేవుని వాక్యం అంటున్న నీవు ఒకవేళ నీ ఊపిరి నీ భార్యకి అసహ్యంగా మారిపోయిందేమో, ఒకవేళ నీ పిల్లల దృష్టికి నువ్వు చాలా తక్కువ వాడుగా కనబడుతున్నావేమో, ఒకవేళ నీ పిల్లలు నిన్ను అసహ్యించుకొని చాలాసార్లు తృణీకరించారేమో, కానీ నరకబడిన నిన్ను దేవుడు మరలా చిగురింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరలా నీ జీవితం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఎక్కడ నిన్ను చూసి అందరూ అసహించుకున్నారో వారి ఎదుట దేవుడు మరలా తిరిగి నిన్ను జీవింప చేయబోతున్నాడు. ఆమేన్. వారి ఎదుట దేవుడు మరలా నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించబోతున్నాడు. అందుకే వాక్యం చదవండి నాతో పాటు దయచేసి. అనగా యోబు గ్రంథం 14వ అధ్యాయము. యోబు గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. రెండవదిగా దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినా. ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో నిరీక్షణకు ఆధారం లేకపోయినా, ఈ రాత్రి స్వస్థత అంటే నువ్వు అనుభవించలేకపోయినా, దేవుని స్వస్థత కొరకు ఎదురు చూసి కూడా చాలాసార్లు నువ్వు ఓడిపోయినా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు తిరిగి మరలా నేను స్వస్థపరచుటకు శక్తిమంతుడు. ఆమేన్. తిరిగి మరలా నేను స్వస్థపరచుటకు శక్తిమంతుడు. ఎందుకంటే వాక్యంలో రాయబడిన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పొందిన గాయాల నుండి స్వస్థత దేవుడు మరలా నీకు తిరిగి అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. డాక్టర్లు నీ గురించి ఎంతమంది చెప్పారు? డాక్టర్లు ఎంతమంది అయితే నీ గురించి రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చారు? ఏ డాక్టర్లు అయితే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు? ఏ రిపోర్ట్స్ అయితే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడాయో ఈ రాత్రి ఆ రిపోర్ట్స్ అన్ని రద్దయిపోవును గాక. ఎందుకంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం రాయబడింది. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం రాయబడింది. అంతకంటే ఎక్కువగా మత్తయి 8వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. ఈ రాత్రి దేవుని యొక్క దైవికమైన స్వస్థత ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచబోతున్నది. ప్రతి గాయపడిన మనసును దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నీ మొద్దు మంటిలో చీకిపోయి నీ వేరంతా కూడా ఎండిపోయి ఉన్నా, ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నీ యొక్క జీవితం మంటి మొద్దులాగా మారిపోయి, ఒకవేళ మంటిలో నీ చీకిపోయి నీ జీవితం అంతా నిరీక్షణకు ఆధారం లేకుండా వృక్షంలాగా నరకబడి నువ్వు ఒక మోడుబారిన అనుభవం లాగున్నా నువ్వు భయపడవద్దు. ఈ రాత్రి దేవుని వాక్యమే చెప్తున్నా, చూద్దాం దయచేసి. యోబు గ్రంథం 14వ అధ్యాయము. నీటి వాసన మాత్రము చేత అది చిగురించును, లేత మొక్క వలె అది ఆ కొమ్మలు వేయును. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీటి వాసన మాత్రం చేత, ఆ నీరే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి జీవజలమైన యేసుక్రీస్తు ప్రభు. ఆ నీరే దేవుని వాక్యం. ఆ నీరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఆ నీటి వాసన మాత్రం చేత, ఈ రాత్రి దేవుని యొక్క మాట చేత, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చేత అనేకులు తిరిగి మనలా చిగురించబడబోతున్నారు. కొట్టు చప్పట్ల గట్టిగా. అనేకులు తిరిగి మనలా స్వస్థపరచబడబోతున్నారు. అనేక జీవితాలు ఈ రాత్రి బాగు చేయబడబోతున్నాయి. అనేక జీవితాల దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో శూన్యమైపోయిందో ఈ రాత్రి దేవుడు సమస్తాన్ని చేసి నేను దీవెనకరంగా చేయునుగాక. నీ జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందని చెప్పా కదా, ఆ ఉద్దేశమే నీటి వాసన మాత్రం చేత అది మరలా చిగురించును, లేత కొమ్మలై అది మరలా వృక్షమలాగా మారిపోబోతుంది. నరకబడిన జీవితం ఎక్కడ? మంటిలో చీకిపోయిన జీవితం ఎక్కడ? నీటి వాసన చేత మరలా చిగురించిన జీవితం ఎక్కడ? ఆ నీరే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ నీరే నీకు రక్షణ దయచేయగలిగిన వాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రాత్రి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి, ఈ రాత్రి నీకు స్వస్థతని ఇవ్వడానికి, ఈ రాత్రి నీ గాయపడిన మనసును తాకడానికి, ఈ రాత్రి నీ మస్తిష్కంలో అనేకమైన ప్రశ్నలకు దేవుడు ఒక రాజరికమైన జవాబుని ఇవ్వడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. హి స్టాండ్ బిఫోర్ us. ఆయన నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నేను ఉన్నవాడు అనువాడు నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను. ఈ రాత్రి నీ జీవితాన్ని తిరిగి మరలా దేవునికి ఇవ్వగలవా?
ఒకవేళ ఇది పగిలిపోయిన జీవితమైన, ఓడిపోయిన జీవితమైన, ఒకవేళ నిరీక్షణకు ఆధారం లేకుండా పెళ్ళగింపబడిన జీవితమైన, ఒకవేళ నలుదిశలు విరగ్గొట్టబడిన జీవితమైన, ఈ రాత్రి ఆ కుమ్మరివాని చేతిలోకి వచ్చినట్టు అకుండా ఈ రాత్రి యేసయ్య చేతిలోకి నువ్వు వస్తే తిరిగి మరలా నువ్వు చిగురించబడబోతున్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా. మరలా నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 2026 సంవత్సరం దేవుడు మళ్ళా నీ పిల్లలకు దీవెనకరంగా చేయబోతున్నాడు. యవనస్తులతో చెప్తున్నాను, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటున్నావు, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోతాను అనుకుంటావు. ఈ రాత్రి నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా, నీ జీవితంలో తిరిగి మరలా మంచి రోజులు రాబోతున్నాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ జీవితంలో దేవుడు తిరిగి మరలా నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. మరలా నీ జీవితంలో కోల్పోయిందంతా దేవుడు నీ పిల్లలకి ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఎక్కడైతే నీ పిల్లలు శూన్యమైపోయారో ఇప్పుడు అక్కడ సమస్తాన్ని దేవుడు నింపబోతున్నాడు. నీ జీవితంలో సమస్తాన్ని దేవుడు నింపబోతున్నాడు. భయపడుకో. నీ జీవితంలో దేవుడు సమస్తాన్ని నింపబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, ఈ రాత్రి నా హృదయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా హృదయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్మల్ని నా రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. నాలోకి రా యేసయ్య, నా జీవితంలోకి రండి. ఈ రాత్రి నోరు తెరిచి ప్రార్థించాలని దేవుడు నేను బ్రతిమలాడుతున్నాడు. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాకు కావాలి యేసయ్య. నా జీవితంలో కోల్పోయిందంతా తిరిగి ఇవ్వడానికి ఈ రాత్రి నీకు నిలిచి ఉన్నావు. నా జీవితంలో ఎక్కడైతే నిరీక్షణకు ఆధారం లేకుండా నేను సమస్తము శూన్యం అనుకున్నానో ఆ శూన్యములో సమస్తం మాట్లాడి నింపగలిగిన దేవుడు ఈ రాత్రి మరలా నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. బిడ్డ, నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు తిరిగి మరలా నీ జీవితాన్ని పునరుద్ధరించబోతున్నాడు. మరలా నీ జీవితంలో అనగా ఎడారి లాంటి నీ జీవితంలో ఆయన నదులు ప్రవహింప చేయబోతున్నాడు. ఎడారి లాంటి నీ జీవితంలో చేదైన అనుభవాలలో దేవుడు మరలా చిగుర్లు పుట్టించబోతున్నాడు. మోడుబడిన నీ జీవితంలో తిరిగి మరలా ఆయన జీవపు ఓటలు పుట్టించబోతున్నాడు. ఎక్కడ నీ జీవితం నిరీక్షణకు ఆధారం లేకుండా పెళ్ళగింపబడిందో, ఎక్కడైతే నువ్వు నరకబడ్డావో తిరిగి ఎక్కడ మరలా చిగురించబడబోతున్నావు. 2026 సంవత్సరం నువ్వు చిగురింపబడే సంవత్సరం. ఈ 2026 సంవత్సరం మరలా నువ్వు కట్టబడే సంవత్సరం. ఈ 2026 సంవత్సరం మరలా నువ్వు స్థాపింపబడే సంవత్సరం. ఈ 2026 సంవత్సరం నీ జీవితంలో మరలా దేవుడు నిన్ను రూపకల్పన చేసి నిర్మించగలిగిన సంవత్సరము. నా దేవునికి నీ పట్ల ఉద్దేశం ఉన్నది. నా దేవునికి నీ పట్ల ఉద్దేశం ఉన్నది. ఈ రాత్రి గాయపడిన ప్రతి మనసును దేవుడు తాకుతున్నాడు. గాయపడిన ప్రతి మనసును దేవుడు తాకుతున్నాడు. గాయపడిన ప్రతి మనసును దేవుడు తాకుతున్నాడు. ఈ రాత్రి గాయపడిన ప్రతి మనసును దేవుడు తాకుతున్నాడు. ఈ రాత్రి ఎవరెవరైతే ఇక్కడ గాయపడి వచ్చారో బిడా, నీ గాయాల వల్ల కలిగిన ప్రతి దుర్వాసన దేవునికి తెలుసు. నీ గాయాల వల్ల కలిగిన ప్రతి దుర్వాసన దేవునికి తెలుసు. నీ అంతరంగంలో గూడు కట్టుకున్న ప్రతి గాయాలు దేవునికి తెలుసు. ఎవరి చేత నువ్వు మరవబడ్డావో, ఎవరి చేత విడవబడ్డావో, ఎవరి చేత తృణీకరించబడ్డావో వారి కన్నులు ఎదుట దేవుడు తిరిగి మరలా నిన్ను కట్టబోతున్నాడు. వారి ఎదుట దేవుడు మరలా నిన్ను స్థాపించబోతున్నాడు. వారి ఎదుట మరలా నా యేసయ్య నీ జీవితాన్ని తిరిగి మరలా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎంతగా విడిపోయావో అంతగా దేవుడిని సమకూర్చబోతున్నాడు. ఎంతగా నువ్వు ఒంటరి జీవితమై నీ జీవితం అంతా చీకటమయంగా చేసుకున్నావో ఈ రాత్రి దేవుడు అక్కడ నీకు వెలుగుగా మార్చబడబోతున్నాడు. అందుకే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, అయితే నా నామమందు భయభక్తులు గలవారాగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ నీతి సూర్యుడు నీలో ఉదయించాలని కోరుకుంటున్నాడు. అదుగో అదుగో ఆ నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయించాలని కోరుకుంటున్నాడు. ఆ నీతి సూర్యుడు నీ కుటుంబంలో ఉదయించాలని కోరుకుంటున్నాడు. ఆ నీతి సూర్యుడు నీ మస్తిష్కంలో నీ జీవితపు అణువణువులు ఆయన ఉదయించాలని కోరుకుంటున్నాడు. ఆ నీతి సూర్యుడికి మరలా నువ్వు కావాలి. ఆ నీతి సూర్యుడికి మరలా నీ జీవితం కావాలి. ఆయన నీలో ఉదయించాలని, నీ జీవితాన్ని తిరిగి మరలా పునరుద్ధరించాలని, నీ జీవితం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి నిన్ను మరలా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇంకా 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 నోరు తెరిచి ప్రార్థించండి. నీ అనారోగ్యం దేవునికి మరుగై ఉండలేదు. నీ అనారోగ్యం దేవునికి మరుగై ఉండలేదు. ఈ రాత్రి గాయపడిన హస్తముతో దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఏ డాక్టర్లు అయితే నీ బిడ్డల గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, ఏ డాక్టర్లు అయితే నీ పిల్లల గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, ఏ డాక్టర్లు అయితే నీకు రిపోర్ట్స్ వ్యతిరేకంగా వచ్చాయో ఈ రాత్రి ప్రతి రిపోర్ట్స్ని యేసుక్రీస్తు నామములో దేవుడు రద్దు చేయబోతున్నాడు. నువ్వు తిరిగి మరలా ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నావు. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తిరిగి మరలా ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని ఈ రాత్రి దేవుడు తిరిగి మరలా నీ చేతుల్లో ఉంచబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు కృంగిన జీవితాలు లేవనెత్తడానికి ఇక్కడికి వచ్చాడు. నలిగిపోయిన జీవితాలు లేవనెత్తడానికి వచ్చాడు.
ఎగతాళి చేయబడుతున్న జీవితాలను తిరిగి మరలా లేవనెత్తడానికి వచ్చాడు. ఓ లాభా నీ నామా షాబా రా లాభా. ఎగతాళి చేయబడుతున్న జీవితాలు. అమ్మా నువ్వు ఎగతాళి చేయబడ్డావని దేవునికి తెలుసు. నీ పిల్లలు ఎగతాళి చేయబడ్డారని దేవునికి తెలుసు. నీ ఎగతాళి చేయబడిన జీవితాన్ని దేవుడు తిరిగి మరలా నిర్మించబోతున్నాడు. గాయపడిన నీ గుండెకైన ప్రతి గాయాన్ని ఈ రాత్రి దేవుడు స్వస్థపరచబోతున్నాడు. వృక్షములాగా నరకబడిన నిన్ను మరలా దేవుడు చిగురింప చేయబోతున్నాడు. నీకు ఈ సంవత్సరం చిగురించబడే సంవత్సరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ రాత్రి ఎంత అస్తవ్యస్తంగా నువ్వు ఇక్కడికి వచ్చినా, ఎన్ని బలహీనతల చేత పడి చచ్చిపోతున్నా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మారులు కక్కిందాన్ని తింటూ తిన్నదాన్నే కక్కుతూ జీవితం అంతా అసహ్యమైన జీవితమే జీవిస్తున్నా, ఈ రాత్రి యేసయ్య తిరిగి మరలా నీకు నూతన జీవాన్ని ఇవ్వగలడు. మన పాపాలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి హృదయాన్ని బాగు చేయబోతుంది. యేసు రక్తము ప్రతి శాపాన్ని కొట్టివేయబోతుంది. యేసు రక్తముతో ప్రతి జీవితాన్ని తిరిగి మరలా నిర్మించబోతుంది. ఓడిపోయిన జీవితాలు ఈ రాత్రి యేసయ్యకి కావాలి. పగలగొట్టబడిన జీవితాలు యేసయ్యకి కావాలి. నలిగిపోయిన హృదయాలు ఈ రాత్రి యేసయ్యకి కావాలి. కన్నీటి వెదలో ఉన్న జీవితాలు ఈ రాత్రి యేసయ్యకి కావాలి. ఎగతాళి చేయబడిన జీవితాలు ఈ రాత్రి యేసయ్యకి కావాలి. అంతకంటే ఎక్కువగా నిరీక్షణకు ఆధారం లేకుండా పూర్తిగా సొమ్మసిల్లిపోయిన జీవితాలు యేసయ్యకి కావాలి. యేసయ్య, ఈ రాత్రి నువ్వు నాలోకి రా యేసయ్య. ఈ రాత్రి నేను నిన్ను కోరుకుంటున్నాను. నిజంగా నేను నరకబడి వచ్చానయ్యా. నా భార్యకు నా వాసన అసహ్యమైపోయింది. నా పిల్లల దృష్టికి నేను ఎగతాళి చేయబడుతున్నానయ్యా. అయ్యా, నా సంఘము దృష్టికి నేను ఎగతాళి చేయబడుతున్నాను. ఎగతాళి చేయబడుతున్నాను, తిరిగి మరలా నిర్మించయ్యా. ఎగతాళి చేయబడుతున్నాను, తిరిగి మరలా నిర్మించయ్యా. 147 దావీదు కీర్తన 2వ వచనంలో ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయాలు తిరిగి కట్టబోతున్న దేవుడు. ఈ రాత్రి నీ గుండెకైన ప్రతి గాయాన్ని కట్టే దేవుడు, నీ గుండెకైన ప్రతి గాయాన్ని మాన్పే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ప్రభువా, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని తాకయ్యా. ఈ రాత్రి దూరంగా నిలిచిన వారిని తాకయ్యా. సమీపస్తులు తాకయ్యా. అయ్యా, దూరస్తులు తాకయ్యా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని తాకుతున్నదలకే వందనాలు. అదుగో 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 దేవుని మేఘం మనల్ని కమ్ముకోవడం నేను చూస్తున్నాను. దేవుని మేఘం మనల్ని కమ్ముకోవడం చూస్తున్నాను. దేవుని మేఘం మనల్ని కమ్ముకోవడం చూస్తున్నాను. ఒక బలమైనటువంటి దేవుని యొక్క అగ్ని కలిగిన అభిషేకం ప్రతి హృదయాన్ని తాకడం నేను చూస్తున్నాను. ప్రతి హృదయం ఈ సమయంలో తాకబడుతున్నది. నీ కన్నీటి వ్యధ ఈ రాత్రి ఆగిపోతున్నది. నీ దుఃఖ దినాలు ఈ రాత్రి సమాప్తం కాబోతున్నాయి. తిరిగి మళ్ళా నువ్వు పరిశుద్ధతలోకి రాబోతున్నావు. తిరిగి మళ్ళా భక్తి పరుడుగా మారబోతున్నావు. తిరిగి మళ్ళా ప్రార్థనా పరుడుగా మారబోతున్నావు. తిరిగి మళ్ళా నువ్వు ప్రార్థనా పరురాలుగా మార్చబడబోతున్నావు. ఈ రాత్రి యేసయ్య నన్ను తాకండి అనేవాళ్ళు నీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు ఎక్కడున్నా సరే ఈ రాత్రి దేవుని హస్తముకు మరుగై ఉన్నది జీవితాన్ని. ప్రభువా, ఈ రాత్రి ఎవరెవరైతే కుడి హస్తాన్ని పైకెత్తారో వారందరినీ తాకుతుండండి అయ్యా. వారందరినీ తాకయ్యా. ప్రతి హృదయాన్ని తాకయ్యా. ప్రతి అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని మీరు తీసేయండి. ఈ రాత్రి నీ హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని మాన్పుతున్నారు యేసయ్యా. మీకు వందనాలు. ఈ రాత్రి నీ బిడ్డలు ఎవరైతే తమ కుడి హస్తాన్ని పైకెత్తారో ఈ రాత్రి ఇప్పుడే వాళ్ళు కన్నీళ్లు తుడవబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డలు ఆదరించబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డలు ఓదార్చబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డలు తిరిగి మళ్ళా కట్టబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని తాకుతున్నందుకే వందనాలు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకే వందనాలు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రభువా తాకుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సన్నిధి యొక్క ప్రశస్తమైన ఇక నిలిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహిమ కలిగిన ఆత్మ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ మహిమ కలిగిన ప్రత్యక్షత నిలిచి ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి హృదయంలో ఉన్న గాయాన్ని మీరు తొలగించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ రాత్రి నీ బిడ్డలు బట్టి వందనాలు. అలాగే మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచండి. ఈ రాత్రి మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్య, ఈ రాత్రి నీ బిడ్డలు తమ కుడి హస్తాన్ని తలల మీద ఉంచుకున్నారు. వారిని తండ్రిలాగా మీరు దీవించండి.
తల్లిలాగా ఓదార్చండి. నీ బిడ్డలు నిస్సహాయత వచ్చారయ్యా. ఈ రాత్రి తండ్రి ఇంటికి వచ్చినంత ఆనందంతో వచ్చారు. ఆ సెలహ పెద్ద కుమార్తెలకు ఏ రీతికైతే తిరిగి మరలా సమస్తాన్ని ఇచ్చి పంపించావో ఆ రీతిగా నీ బిడ్డలు సమస్తమును పొందుకొని వెళ్తురుగాక. ప్రభువా, ఎవరైతే తమ హస్తమును తమ తల మీద ఉంచుకున్నారో ఇప్పుడే ఈ రాత్రి కాల సమయంలో వారు దీవించబడుదురుగాక. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా నీ నామమును గొప్ప చేయదును ఆశీర్వాదంగా ఉందని సెలవిచ్చిన దేవుడు ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరి తల మీదకి వచ్చునుగాక. అలాగనే మీ కుడి హస్తాన్ని ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో, ఎక్కడైతే మీకు రోగం ఉన్నదో ఇప్పుడు ఆ ప్రదేశంలో మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఈ రాత్రి ప్రభు అనేకులు తాకబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు అనేకులు తాకబోతున్నాడు. ఓ లాబా లీనామా షాబా బాబా లాబా. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇప్పుడే తండ్రి నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి వ్యాధి వెడలిపోవును గాక. ప్రతి వ్యాధిల నుండి స్వస్థత కలుగును గాక. ఎందుకంటే మత్తయి రాసిన 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా నీవు పొందిన గాయాలను స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలకు స్వస్థపరచబడును గాక. నీ బిడ్డలు ఏ రోగముతో అయితే ఉన్నారు, ఏ వ్యాధి చేతే ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు, యేసు క్రీస్తు నామములో ఆ రోగము నీ బిడ్డలు విడిచిపెట్టి పో. నీ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఎందుకంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఐగుప్తులు కలుగు చేసిన రోగములో ఏది నేను మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాని నేనని సెలవిచ్చావు. కనుక ఇప్పుడే నీ బిడ్డలు స్వస్థపరచబడుదురుగాక. నీ బిడ్డలు ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక. ఈ రాత్రి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నారు. వారి అప్పులన్నీ యేసు నామములో తీరిపోవునుగాక. ఎందుకంటే మత్తయి రాసిన పిలిపిలి ఆసుపత్రి 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా వారి దేవుని యొక్క మహిమ ఐశ్వర్యం ఉన్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఇంటి మీదకు వచ్చునుగాక. ప్రతి జీవితాన్ని తాకునుగాక. ప్రతి ఒక్కరు ప్రభువా ఈ సమయంలో దీవెనకరంగా మార్చబడుదురుగాక. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైన తన దారిద్ర్యం వల్ల ధనవంతులు చేయడానికి ఆయన మీ నిమిత్తం దరిద్రుడైన రాయబడింది. ఈ రాత్రి ప్రతి దరిద్రత బిడ్డల్ని విడిచిపెట్టి పోవునుగాక. ప్రతి దరిద్రత సేవకులు విడిచిపెట్టి పోవునుగాక. ఈ 2026వ సంవత్సరంలో ఒక అత్యధికమైన అభివృద్ధి ప్రతి కుటుంబానికి కలుగునుగాక. ఆర్థికమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ప్రార్థనతో కూడిన ఆశీర్వాదం, సంఘములో ఉన్న ఆశీర్వాదం, వ్యక్తిగతంతో కూడిన ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి ఇప్పుడే దిగి వచ్చునుగాక. ఈ రాత్రి మీ బిడ్డలను మీరు దీవించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలు దీవించండి, యవనస్తులు దీవించండి, సేవకులు దీవించండి. ప్రభా, ఈ యొక్క 4 ప్రాంతాలలో సేవ చేస్తున్న ప్రతి సేవకుని బట్టి వందనాలు. వారి సంఘాలు దీవించబడును గాక, వారి సేవలు ఆశీర్వదించబడును గాక, వారి సరిహద్దులు విశాలపరచబడును గాక. చందవరంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదించబడి దీవించబడును గాక. రుద్ర సముద్రంలో ప్రతి కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడును గాక. ప్రభా, ఈ యొక్క పోలేపాలెంలో ప్రతి కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడును గాక. ఇంకా నా తెలియకుండా వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడును గాక. ఈ సంవత్సరం ఎక్కువ పంటలు పండును గాక, సమృద్ధి కలుగును గాక. ప్రభా, చెరువులు, గుంటలు, వాగులు సమృద్ధిగా ఉండును గాక. ప్రతి రైతుకు తగిన కష్టము, తగిన పంట తిరిగి చేతికొచ్చును గాక. నీ బిడ్డల చదువులకు తగ్గ ఉద్యోగాలు యవనస్తులు కలుగును గాక. ఈ రాత్రి ఈ కుటుంబానికి దీవెన దయచేయండి. ఈ కుటుంబం దొరబాబన్న కుటుంబం ఆశీర్వదించబడును గాక. మరి సంఘము దీవించబడును గాక. మరి సేవకుడు దీవించబడును గాక. ఈ కుటుంబాల కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాలపు దీవుల చేత మీరు మమ్మల్ని నింపినందులకై వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సంవత్సరంలో మనలను దేవుడు చిగురింప చేయబోతూ ఉన్నాడు. పగిలిపోయిన, విరిగిపోయిన, ఎగతాళి చేయబడినటువంటి మన జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని ప్రభు చేయబోతున్నందుకై పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమందికి పాటలకు ఇవ్వలేకపోయాం, ప్రియులారా క్షమించండి. ఇంకా అక్కడ కొంతమంది దైవజనులు కూర్చున్నారు, వాళ్ళకి సీట్లు కనీసం కేటాయించలేకపోయాం. స్థలం సరిపోక కనుక కొంతమంది దైవజనులు అలాగనే మిగిలిపోయినారు. ఇంకా ప్రార్థన ఏది అవకాశమే లేకపోయాను, క్షమించమని వేడుకుంటా ఉన్నాను. కొంతమంది పాటలు కూడా ఇవ్వలేకపోయాం, క్షమించండి. ప్రభు చిత్తమైతే ఏదైనా ఒకటి మంచి స్థలములో రాబోయే దినాల్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయొచ్చు. హల్లెలూయా.
ఇరుకిరుకుగా ఉన్నాం. రాబోయే సంవత్సరాల్లో దేవుడు విశాల స్థలంలోనికి మనందరినీ తోడుకొని పోవును గాక. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మీ కొరకు భోజనాలు సిద్ధపరిచారు దొరబాబు అన్న కుటుంబం. అన్న నేను మాట్లాడుకున్నప్పుడు, దైవజనులు అడిగినప్పుడు ఈ ప్రాంతానికి వస్తున్నారు కాసేన దగ్గరికి, ఇళ్ళ చెరువులో. నిన్న రాత్రి విరామం లేకుండా దైవ సేవకులు అక్కడ సండే సర్వీస్ చూసుకొని ఇంకా వెంటనే ట్రైన్ క్రాస్ చేసుకొని రావటం. నిన్న రాత్రి ఇక్కడ మంచులో ఎలా ఉన్నావో అక్కడ కూడా మంచులో దేవుని యొక్క వాక్యాన్ని ఇళ్ళ చెరువులో రాత్రి అక్కడ అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అలాగే ఈ పగటి వేళ రుద్ర సముద్రం చర్చిలో దేవుడు అద్భుతంగా ప్రవచన వరాలతో ప్రభు సంఘాన్ని బలపరిచాడు, ఆశీర్వదించారు. దైవ సేవకులు ప్రార్థన చేశారు. అలాగే ఈ రాత్రి కూడా ఈ రీతిగా అన్న మేము ఆలోచన చేసి ప్రార్థన చేసి అన్న ఈ స్థలానికి వస్తూ ఉన్నారు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని ప్రార్థన పూర్వకంగా అన్నను కలిసి అడిగినప్పుడు తప్పక మాకు డేట్ ఇచ్చాడు. చాలా బిజీ షెడ్లో ఉంటారు అన్నవి, రోజు చూస్తూ ఉంటాను. ఈ క్రిస్మస్ మీటింగ్లు అన్నీ కూడా ప్రతిరోజు ఎక్కడో ఒకసాట బిజీ షెడ్లు, చాలా బిజీ షెడ్. అయినప్పటికీ చిన్న పల్లెటూళ్ళను, ఈ ప్రాంతాలను ప్రేమించి దైవజనులు మన మధ్యకు రావటం మనకెంతైనా ఆశీర్వాదకరం. కనుక ఇదంతా ఏర్పాటు మనం దొరబాబన్న గారు ఏర్పాటు చేశారు. కనుక కుటుంబీకులు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియుల అన్నల కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం సాయంత్రం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే కూడుకొని దేవుని మహింపరుస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని వినాలనుకున్నటువంటి వారు, ప్రియులరా ఆశ కలిగినటువంటి వారు తప్పక రండి. ఇదే కుటుంబంలో ఇక్కడే ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకి ప్రార్థన జరుగుతూ ఉంది. కనుక గమనించగలరని చెప్తా ఉన్నాను. మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచారు అన్నోళ్ళు, టేబుల్స్ లేవు కనుక బఫే సిస్టమ్ కనుక అందరం భోంచేసి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు, సెలవు. ఆయా ప్రాంతాల నుంచి, నలుదిక్కుల నుండి, కేశనేనిపల్లి నుంచి, పొదిలి పట్టణం నుంచి, రుద్ర సముద్రం నుంచి, ఇక్కడ మన పాలెం నుంచి, పోలపల్లె పాలెం నుంచి, ఇంకా ఇక్కడెక్కడి నుంచి వచ్చారో అతి ప్రాంతం నుంచి ప్రియులారా చాలామంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులకి, అలాగే సంఘ బిడ్డలందరికీ, పెద్దలకి, ప్రియులారా కూడొచ్చిన అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కనుక కుటుంబీకులు మీకు ప్రేమపూర్వకంగా భోజనాన్ని ఏర్పాటు చేశారు. అందరూ భోంచేసి వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు, సెలవు.